ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? యేసుక్రీస్తు వారి పూజింపదగిన నామంలో మీ అందరికీ మరొకసారి శుభాలు ప్రకటిస్తున్నాను. అండ్ ఐ వెల్కమ్ యూ టు ద మెడిటేషన్స్ ఆన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన వివరాలు మరియు ప్రకటన గ్రంథం, చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని గురించిన వివరాలు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తూ తెలుసుకోవడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గతించిన 2 రోజులు కూడా కొన్ని వేల కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రాముఖ్యంగా ఈ మెడిటేషన్స్లో, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు కనపరుస్తున్న ఆసక్తిని బట్టి నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు ఇలాంటి ఆసక్తి కలిగి ఉంటే ఇంకా చాలా 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 విషయాలు, అనేకమైన క్లిప్పింగ్స్తో పాటు అసలు బైబిల్ యొక్క గొప్పతనం ఏంటి, మనం ఆరాధించే యేసు ప్రభు ఎంత విశిష్టమైన వారు, ఆయన సంఘం యొక్క గొప్పతనం ఏంటి, రక్షణ పొందితే ఆ పొందిన అనుభవాలు ఎలా ఉంటాయి, రక్షణ పొందిన వారికి కలగబోయే మహిమ ఎలా ఉంటుందో మీ అందరికీ చాలా విషయాలు చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఇంతకుముందు ప్రకటన గ్రంథం చెప్పాలని చాలాసార్లు ఆశించాను, కానీ చాలామంది ఎస్పెషల్లీ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్లో చాలామంది అప్పుడే ప్రభువుని తెలుసుకున్నవారు కానీ, లేదా ఇప్పుడిప్పుడే ప్రభువుని తెలుసుకుందామని ఆసక్తితో ఉన్న వాళ్ళు చాలామంది కనెక్ట్ అయ్యి ఉన్నారనే విషయాన్ని నేను గుర్తించి కొంచెం సంశయించాను. ప్రకటన గ్రంథాన్ని వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో, లేదా సరిగా అర్థం చేసుకుంటారో లేదో అన్న భావన. కానీ దేవుడిచ్చిన నడిపింపుతో ఎట్లయినా ఈ సంవత్సరం ప్రకటన గ్రంథాన్ని మీ ముందు ఉంచాలి. ఒక క్రైస్తవుడు లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ మాటలు వినాల్సిందే. ప్రకటన గ్రంథాన్ని గురించిన వివరాలు ఖచ్చితంగా వినాల్సిందే. సో ఇవన్నీ కూడా అనేక క్లిప్పింగ్స్తో పాటు మరి దేవుని సేవకునిగా దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత గడుపుతూ అవన్నీ కూడా మీకు సిద్ధపరుస్తూ ఇవన్నీ మీకు అందిస్తున్నాము. నాకేమనిపిస్తుందంటే ఒక 30 రోజులు ఈ క్లాసులు నడుస్తాయి. అంటే ఒక 30 days మనం రెవల్యూషన్ మీద ఈ యొక్క ప్రతి కాన్సెప్ట్ బైబిల్లో రాయబడింది ఆలోచన చేద్దాం. నేను చెబుతున్న ప్రతి మాట మీకు అవకాశం ఉంటే పుస్తకాల్లో రాసుకోండి, లేదా ఈ వీడియో ఇట్లనే యూట్యూబ్లో ఉంచుతున్నాం కాబట్టి మరలా మీరు వినొచ్చు. అండ్ దెన్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్ లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. మీకు తెలిసిన ప్రతి దేవుని బిడ్డలకి ఈ లింక్ పంపించండి, వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన అనేక సత్యాలు, 666 అంటే ఏంటి, మిలీనియం అంటే ఏంటి, 1000 ఏండ్ల పాలన అంటే ఏంటి, అంత్యక్రీస్తు అంటే ఎవరు, యేసు ప్రభు ఎప్పుడు వస్తారు, శ్రమకాలం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఎవిడెన్సెస్తో పాటు మీ అందరికీ అందించడానికి నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో బట్టి మీరు కూడా ఇదే ఆసక్తిని కనుపరచండి. లెట్ మెనీ పీపుల్ హియర్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఇన్ దట్ వే యు ఆర్ స్ప్రెడింగ్ ద గాస్పెల్. దేవుని సువార్తను అనేక మందికి అందించడానికి ప్రభు మీకు కూడా కృపను అనుగ్రహిస్తున్నారు. కాబట్టి లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. మనం అందరం కలిసి పనిచేద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని ఈ రాత్రి ఒకసారి చదువుదాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. ఐ హోప్ యూ హ్యావ్ బైబిల్ అండ్ నోట్బుక్ విత్ యూ. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 13. ఆ మైకి నానా. నేను తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలు. ప్రకటన గ్రంథం అపోకలిప్సిస్ అనే పదం గ్రీకు పదం, అది అపోకలిప్సిస్ అనే పదం. దాని అర్థం రెవల్యూషన్, ప్రత్యక్షత, అన్వెయిలింగ్, ముసుగు తీయబడుట అనే విషయాలు మనం విన్నాం. సో గమనించిన ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన స్వరాన్ని మనం వింటున్నప్పుడు ఒక్కొక్క మాట దేవుడు ఎలా మొదటి అధ్యాయంలో తన గురించి తాను ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారో, ప్రకటించుకున్నారో మనం జాగ్రత్తగా చూసాం. అయితే ఈ రాత్రికాల సమయంలో అదే మొదటి అధ్యాయంలో యోహాను గారు ప్రభువును చూచిన విధానం ఎంత విశిష్టమైందో మనం గమనిస్తున్నాం. ఇక్కడ గమనిస్తే రెవల్యూషన్ అనే మాట గ్రీకు భాషలో అపోకలిప్సిస్ లేదా అపోకలిప్స్ అనే పదాన్ని కూడా మనం ఉపయోగిస్తున్నప్పుడు బైబిల్లో చిట్ట చివరి గ్రంథం.
మనం గతించిన 2 రోజులు విన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం 66వ పుస్తకం 22 అధ్యాయాలు 404 వచనాలు 11,952 పదాలు దీనిలో మనం చూస్తున్నాం. సో ఎవ్రీ వర్డ్ ఇన్స్పైర్డ్ బై గాడ్, మనం నమ్ముతున్న సత్యం అదే. ఒక దైవజనుడు, అతని పేరు జూడ్ విల్లైట్ అనే దైవజనుడు, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇతను ఒక రోజున ఒక మాట అంటాడు, ఇఫ్ వీ హ్యావ్ టు సమ్ అప్ ద బైబుల్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ వన్ ఫ్రేజ్, if we have to sum up the book of Revelation in one phrase, it would be Jesus wins. ప్రకటన గ్రంథానికి మనం ఒక టైటిల్ పెట్టాలి అనుకుంటే ఆ టైటిల్ ఎలా ఉంటుందంటే యేసు ప్రభు విజయాన్ని పొందారు, జీసస్ విన్స్, యేసయ్య విజయాన్ని పొందిన దేవుడు అనే మాటను మనం పెట్టొచ్చని. నిజమే. చూడండి, యోహాను గారు 5 పుస్తకాలు రాశారని మనం విన్నాం కదా. యోహాను గారు 5 పుస్తకాలు బైబిల్లో రాశారు. వాటిని జోహనైన్ లిటరేచర్ అని పిలుస్తున్నారు. ఈ జోహనైన్ లిటరేచర్లో 5 పుస్తకాలు, అందులో మొట్టమొదటిది యోహాను సువార్త, ఆ తర్వాత యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఆ తర్వాత ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో యోహాను సువార్తలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానం ఈ భూమి మీద, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎస్పెషల్లీ ఆయన ఫస్ట్ అడ్వెంట్, యేసు ప్రభు యొక్క మొదటి రాక ఎలా ఉంది, ఆయన భూమి మీద ఏమి సాధించడానికి వచ్చారు, ఇవన్నీ కూడా యోహాను భక్తుడే ప్రభువుని గురించిన సువార్త రాశారు. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉంటాయి. వాటిల్లో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు ఏంటని. The same John had written the book of Revelation with the help of God. దేవుని యొక్క నడిపింపుతో, ఆయన సహకారంతో అదే యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. యోహాను సువార్తకు ప్రకటన గ్రంథానికి వ్యత్యాసాన్ని మనం గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. జాన్ ద గాస్పల్ టాక్స్ అబౌట్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్, మొదటి రాకను గురించిన వివరాలు యోహాను సువార్తలో మనం చూస్తే, రెవల్యూషన్లో ఎక్కువగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించిన వివరాలు రాయబడ్డాయి. సో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ టాక్స్ అబౌట్ ద సెకండ్ అడ్వెంట్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క 2వ రాకడ. రచయిత ఒక్కడే, యోహాను గారు ఆ పుస్తకాన్ని రాశారు, ఈ పుస్తకాన్ని కూడా రాశారు. కానీ దాని పర్పస్ ఏంటంటే యేసు ప్రభు యొక్క మొదటి రాక విశిష్టతను యోహాను సువార్త చెబుతూ ఉంటే, యోహాను సువార్త యొక్క మాటలన్నీ మనం గమనించినప్పుడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో గమనించాం. అయితే ప్రకటన దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు యొక్క 2వ రాకడ. అందును బట్టి ఆ దైవజనుడు అంటాడు, మనం ప్రకటన గ్రంథానికి ఒక టైటిల్ మనం పెట్టాలంటే జీసస్ విన్స్, యేసు ప్రభు ఆయన పొందిన విజయము, ఆయన పొందబోయే విజయం, ఇలాంటి విషయాలు అక్కడ ప్రస్తావించబడుతున్నాయి. గమనించండి పిల్లలు, గత రాత్రి మనం యోహాను గారు ప్రభు దినాన్న అంటే ఆదివారం ఆత్మవశుడై ఉన్నప్పుడు పద్మసు ద్వీపంలో ఆయన దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు ప్రభు స్వరాన్ని వింటున్నాడు. గొప్ప బోర స్వరము, గొప్ప బోరధ్వని వంటి స్వరం, ఒక ట్రంపెట్ గట్టిగా వాయిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో ఆ సౌండ్ విన్నాడు. ఆ వినబడిన శబ్దం ఏంటంటే, నీవు కొన్ని మాటలు రాయాలి. ఎవరెవరికి ఆ మాటలు పంపించాలి అంటే 7 సంఘాలు. గతించిన మనం విన్నాం, ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, మొత్తం 7 సంఘాలకి రాసి వాటిని పంపించాలని చెప్పారు. సో నిన్నటి దినం మనం ఆలోచన చేసామా, ఆ రూట్ ఎలా ఉంటుందో, ఆ రూట్ ఎలా ఉందో మనం చూసాం. ఎఫెస్ నుండి ప్రారంభిస్తే ఒక్కొక్క పట్టణాన్ని కలుపుకుంటూ లవోదికియాకి వచ్చేయచ్చని గతించిన ఆ మ్యాప్ మనం చూసాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యోహాను గారు చూస్తూ ఉంటే మనుష్య కుమారుడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అనే విషయాన్ని గతించిన రోజు మనం ధ్యానం చేశాం. ఆ దీపస్తంభాలు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘానికి సూచనగా ఉంది. దీపస్తంభం ఒకటి వాల్యుబుల్ అనగా విలువ కలిగింది. రెండవది దీపస్తంభం సువర్ణ దీపస్తంభం అంటే పరిశుద్ధతను కలిగి ఉన్న సంఘమని. మూడవది దీపస్తంభం ప్రకాశిస్తున్నట్టుగానే క్రీస్తులో మనందరం ప్రకాశించు వారంగా ఉండాలని. ఆ విషయాన్ని విన్న తర్వాత ఇప్పుడు యేసు ప్రభుకి దీపస్తంభానికి మధ్యలో ఒక ఏజెన్సీ కానీ ఆర్గనైజేషన్ కానీ హైరార్కీ కానీ ఏమీ లేవు. ప్రభువారు స్పష్టంగా తన సంఘములతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
ఒక రిలేషన్షిప్ ఆయన కలిగి ఉన్నారు. అందును బట్టి మనకు మధ్యవర్తుల అవసరం లేదు. మన పాపాలు క్షమించబడడానికి కానీ లేదా మన ప్రార్థనలు అంగీకరించబడడానికి కానీ మధ్యవర్తుల అవసరం మనం లేదు అని గతించిన రాత్రి మనం విన్నాం. ఇప్పుడు యోహాను గారు ఆ పరలోకాన్ని చూస్తున్నప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకని నేను చూశాను అని యోహాను గారు చెప్పారు. మనుష్య కుమారుని పోలిన ఒకని నేను చూశాను అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరములో ఉన్నప్పుడు, మహిమలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనేది చాలా క్లియర్గా యోహాను గారు చూస్తున్నారు. అంటే ఒక్కసారిగా పరలోక రాజ్యం తెరవబడినప్పుడు లేదా అతను చూస్తున్నప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం హీ సా ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుణ్ణి చూశాడని. ఇదే విషయాన్ని మనం స్టెఫను జీవితంలో కూడా పరిశీలన చేస్తే ఆయన కూడా ఆకాశాన్ని చూసినప్పుడట మనుష్య కుమారుడు కనబడ్డాడని స్టెఫను గారు కూడా మాట్లాడారు. యాక్ట్స్ చాప్టర్ 7 and verse 56, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 56వ వచనం మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది చూడండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. చూడండి, ఇక్కడ స్టీఫెన్, హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఎలెక్టెడ్ బై ద పీపుల్ టు సర్వ్ ద చర్చ్. సంఘాన్ని పరిచర్య చేయడానికి ప్రాముఖ్యంగా ఒక 7గురిని ఎన్నుకోమని అపోస్తలులు చెప్పినప్పుడు ఆత్మచేత నింపబడినవాడు, జ్ఞానము చేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ఈ దైవజనుడు స్టెఫను పరిచర్య చేసే గుంపులో ఉన్నాడు. అయితే అతను కేవలం పరిచర్య చేయడం మాత్రమే కాకుండా సమయం వచ్చినప్పుడు దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించాడు. యాక్ట్ చాప్టర్ 7 అంతా కూడా స్టెఫను అతను ప్రకటించిన వాక్యము లేదా సువార్త అంతా కూడా అక్కడ రాయబడుతుంటుంది. ఎప్పుడైతే కొంచెం ఖండితంగా దేవుని మాటలు చెప్పాడో అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్టెఫన్ గారి మాటలు నచ్చక ఆయన రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. ఆ సందర్భంలో స్టెఫను చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆకాశం తెరవబడింది, మనుష్య కుమారుడు నిలబడి ఉండడం నేను చూశానని. వాస్తవంగా యేసు ప్రభు వారు పరలోకంలో కూర్చుని ఉండాలి సింహాసనం మీద, కానీ ఆయన ఎందుకు నిలబడ్డారు అంటే బహుశా మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. స్టెఫను మరికొద్ది క్షణాల్లో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. అందును బట్టి ఒక గ్రాండ్ వెల్కమ్ అక్కడ వస్తూ ఉంది. స్టెఫన్ని పరలోక రాజ్యానికి వెల్కమ్ చేయడానికి యేసు ప్రభు లేచి నిలబడ్డారు. ఆయన యూజువల్గా మన ఇంటికి ఎవరైనా ఒక ప్రామినెంట్ గెస్ట్ వస్తున్నారనుకోండి, ఒక అతిథి ఎవరైనా విశిష్ట అతిథి వస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మనం లేచి నిలవబడి ఆయనకు మన ఇంటిలోనికి ఏం పలుకుతాం? ఆహ్వానాన్ని పలుకుతాం. అంటే స్టెఫన్ ఇక్కడ యేసుప్రభు అంటే యేసుప్రభు కన్నా గొప్పవాడు అని నేను చెప్పట్లేదు, కానీ క్రీస్తు ప్రభు యొక్క హృదయంలో స్టెఫనుకున్న స్థానం ఎంతో బైబిల్ చెబుతూ ఉంది. యేసు ప్రభు నిలబడి ఉన్నారు అంటే ఇట్ వాస్ అ గ్రాండ్ రెస్పెక్ట్ అండ్ వెల్కమ్ టు స్టీఫెన్ టు ద హెవెన్. పరలోక రాజ్యానికి ఇవ్వబడుతున్న గొప్ప ఆహ్వానం. ఇక్కడ స్టెఫను కూడా ఆకాశం తెరవబడగానే నాకు ఎవరు కనబడ్డారన్నాడు? మనుష్య కుమారుడు. అక్కడ జీవులు కనబడలేదు, లేదా దూతలు కనబడలేదు, మరొకడు కనబడలేదు, కానీ ఆకాశం తెరవబడగానే స్టెఫన్ ఎవరిని చూశాడు? మనుష్య కుమారుని చూశాడు. ఇక్కడ యోహాను గారు కూడా మొదటి అధ్యాయంలో ఆ తెరవబడుతున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఎవరు కనబడ్డారట? మనుష్య కుమారుడు కనబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవమైన వాడు. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక విషయం 2 లేదా 3 సాక్షుల ద్వారా ఏం చేయబడుతుందన్నాడు? స్థిరపరచబడుతుంది లేదా ధృవీకరించబడుతూ ఉంది. ఈవెన్ ఇన్ ద కోర్ట్స్ టుడే, ఈ రోజున కోర్టుల్లో కూడా సాక్ష్యాలు ఒక సాక్ష్యం ఎప్పుడూ పనిచేయదు, 2-3 సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి. ధర్మశాస్త్రం కూడా అదే చెబుతోంది. ఏదైనా ఒక విషయాన్ని ధృవీకరించాలంటే 2 లేదా 3 సాక్షులు ఉండాల్సిందే. అంటే ఆల్రెడీ జాన్ ది అపాజల్ చెప్తా ఉన్నాడు మనుష్య కుమారుడు పరలోకంలో ఉన్నాడని. స్టెఫను ఆల్రెడీ చెప్పేశాడు మనుష్య కుమారుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నారు, ఆయన లేచి నిలబడ్డారని. సో దెర్ ఈస్ నో డౌట్ దిస్ సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుని వారు గుర్తిస్తూ ఉన్నారు. పరమందున్న ప్రభువుని వారు చూశారు. నిజమే ప్రియులారా, పరలోక రాజ్యంలో మనం ప్రభువుని చాలా క్లియర్గా మనం గుర్తిస్తాము. ఆయన పరమందు ఉన్నాడనే విషయం మనం గుర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ గమనిస్తే అక్కడ మనుష్య కుమారుడైన ఒకరిని నేను చూచితిని అని ఆనాడు యోహాను గారు చెప్పారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై సన్ ఆఫ్ మ్యాన్? మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనుష్య కుమారుడు అనే మాట మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. సన్ ఆఫ్ మ్యాన్. యేసు ప్రభుని ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది మనుష్య కుమారుడు అని సంబోధించారు.
చాలామంది సంబోధించడం వేరు. యేసు ప్రభు కూడా తన గురించి తాను మనుష్య కుమారుడను అని యేసు ప్రభు వారు ఆయన తన గురించి తను చెప్పారు. అసలు మనుష్య కుమారుడు అర్థం అంటే జనరల్ సెన్స్లో మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టిన కుమారుడు అని అర్థం వచ్చినట్టుగా ఆ మాట మనకు కనబడతా ఉంది. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు తన గురించి తాను మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన కేవలం మనిషే కానీ ఆయన దేవుడు కాదు అని. ఎందుకంటే మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టాడని. మరి అలాంటి సందర్భంలో దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో ఆయన దేవుని కుమారుడు అని కూడా ప్రస్తావించబడింది. ఇప్పుడు దాన్ని కూడా వక్రీకరిస్తారు కొంతమంది. ఏమన్నా తెలుసా, దేవుని కుమారుడు అంటే దేవుడు కాదు, దేవుని కన్నా తక్కువ వాడు, దేవుని కన్నా సబార్డినేట్ అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా బైబిల్లో యేసు ప్రభుని దేవుడు కుమారుడు అన్నారు కానీ దేవుడు అనలేదు కదండి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. నేను నిన్న కూడా చెప్పాను, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్న ఆ ముగ్గురు వ్యక్తిత్వాలు మనం చూస్తున్నప్పుడు ఎవరు ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరికంటే ఒకరు తక్కువ కాదు. అలా గనక సబార్డినేట్గా యేసు ప్రభువును మనం చూస్తున్నామంటే ఆయన దేవుడు కాదని ఒప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని మనం నమ్ముతుంటే త్రిత్వంలో ఉన్న ముగ్గురు కూడా సమానమే అనే విషయాన్ని గుర్తించాలి. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. అదే త్రిత్వం యొక్క మహత్యం, అదే త్రిత్వం యొక్క మహత్యం. యెహోవా సాక్షులు ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు గొప్పవాడు, ఆయన యేసు ప్రభువును కలుగజేశాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మకు అంత ప్రాధాన్యత వారు ఇవ్వరు, కానీ పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, అదొక శక్తి అని యెహోవా సాక్షులు అతి తీవ్రంగా వాదిస్తూ ఉంటారు. అందును బట్టే వాళ్ళు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని కొంచెం చేంజ్ చేసి రాసేసుకున్నారు వాళ్ళు. యూజువల్గా బైబిల్లో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయ్యుండెను అని ఉంటే వాళ్ళు ఆదియందు వాక్యం ఉండను, ఆ వాక్యము ఒక దేవుడయ్యుండెను అనే మాట రాశారు. ఏ అనే మాట వాడతారు. బైబిల్ ఎప్పుడూ కూడా యేసు ప్రభుకి ఏ అనే మాట ఉపయోగించలేదు, ది లేదా ద అనే మాట ఉపయోగించబడింది. అదేంటో మీకు కొన్ని నిమిషాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, సన్ ఆఫ్ మ్యాన్ అనేది ఆయన మనుషునికి పుట్టాడు కాబట్టే మనుష్య కుమారుడు అనడం సరికాదు. సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అ టైటిల్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేకమైన టైటిల్స్లో సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనే టైటిల్ కూడా ఒకటి. ఓన్లీ న్యూ టెస్ట్మెంట్లోనే, నూతన నిబంధనలోనే సన్ ఆఫ్ మ్యాన్ అనే మాట 88 సార్లు మనం చూస్తాం. వీ ఫైండ్ సన్ ఆఫ్ మ్యాన్, ద వర్డ్ సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఫర్ 88 టైమ్స్. 88 సార్లు మనుష్య కుమారుడు అనే మాట రాయబడింది. సో నేను ఒక 3 విధానాల్లో లేదా 3 మాటల్లో మనుష్య కుమారుడు అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అ టైటిల్ ఆఫ్ హ్యుమానిటీ. యేసు ప్రభు ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు, ఆయన మానవాకారంలో ఈ లోకానికి దిగి వచ్చారు అనే విషయాన్ని సన్ ఆఫ్ మ్యాన్ అనే టైటిల్ రుజువు చేస్తూ ఉంది. అలా అని చెప్పి యేసు ప్రభు వారు 1వ శతాబ్దంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి, లేదా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడే యేసు ప్రభు ఉన్నాడు, అంతకుముందు లేడు అనుకోవడానికి లేదు. అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు తన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ని క్లెయిమ్ చేశారు. అంటే ఆయన ఇటర్నిటీని క్లెయిమ్ చేశారు. నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను అని యేసు ప్రభు చెప్పడంతోనే అక్కడున్న యూదులందరికీ చాలా కోపం వచ్చేసింది. మీరు యోహాను సువార్త 8:58 చదివితే దానిలో యేసు ప్రభు వారు తన ఇటర్నిటీని క్లెయిమ్ చేశారు, ఆయన నిత్యత్వాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నారు. అబ్రహాంకి యేసు ప్రభుకి 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. చరిత్రను టైంలో మనం చూస్తే అబ్రహాము దగ్గరగా BC 2000లో ఈ భూమి మీద ఉంటే యేసు ప్రభు వారు 1వ శతాబ్ద కాలంలో. ఇప్పుడు అబ్రహాముకి యేసు ప్రభుకి 2000 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు యేసు ప్రభు క్లెయిమ్ చేశారు, నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను. అంటే ఆయన ఇటర్నిటీని యేసు ప్రభు క్లెయిమ్ చేశారు. కాబట్టే ఆనాడు యూదులు ఆయన చంపడానికి రాళ్ళు ఎత్తారని ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఇప్పుడు గమనించిన పిల్లలు, సన్ ఆఫ్ మ్యాన్ అనేది ఒక టైటిల్, యేసు ప్రభు యొక్క హ్యుమానిటీని చూపిస్తున్న టైటిల్గా మనం గుర్తించాలి. అందును బట్టి యేసు ప్రభు వారు మానవాకారంలో తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి ఒకసారి. దానిలో ఈ మాటను మనం గమనించవచ్చు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యెను. ఒక్కసారి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్.
అంటే దేవుడు శరీరాకారంలో ఏమయ్యాడట మనకి? ప్రత్యక్షం అయ్యాడు. కొంతమంది యేసు ప్రభు మొదటి శతాబ్దంలోనే ఉన్నాడు, అంతకుముందు లేడు అనుకుంటారు చాలామంది. పౌలు గారు ఏ గ్రేట్ స్కాలర్, ఒక గొప్ప జ్ఞాని, దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడిన గొప్ప వ్యక్తి అపోసిన పౌలు అంటున్నాడు, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. యేసు ప్రభు శరీరాన్ని ధరించుకుని, రక్త మాంసాలు ధరించుకుని ఆయన వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఒక ఉద్దేశంతో లోకాన్ని రక్షించడానికి, దైవ ప్రేమను రుజువుపరచడానికి యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు దిగొచ్చారు ఆయన. అంతేగాని యేసు ప్రభు పుట్టడంతోనే ఆయన ఉన్నాడు, అంతకుముందు లేడు అని అనుకోకూడదు ఏ ఒక్కరం కూడా. ఆయన అంతకుముందు ఉన్నవాడు, నిత్యత్వం నుండి నిత్యత్వం అనుకో ఉన్నాను. అందరూ బట్టి నేను ఏదైనా ఆలోచన చేశాం, ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా, నేను మొదటి వాడను కడపటి వాడను అని తండ్రి అనే దేవుడు క్లెయిమ్ చేసిన అదే మాట యేసు ప్రభు వారు తన గురించి మాట్లాడుకున్న సందర్భాన్ని మనం చూసాం. అందును బట్టి యేసు ప్రభు శరీరాకారంలో వచ్చారు అనే విషయాన్ని గుర్తించారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనం ఎహెజ్కేలు గ్రంథాన్ని చదివితే, ఎజెకియేల్ గ్రంథాన్ని మనం చదివితే, దానిలో సుమారుగా 93 సార్లు 93 టైమ్స్ దేవుడు ఎహెజ్కేల్ని నరపుత్రుడా అని పిలిచాడు. ఎప్పుడు ఏమని పిలిచాడు? నరపుత్రుడా అని. దాన్ని కూడా ఇంగ్లీష్లో సన్ ఆఫ్ మ్యాన్ అని పిలిచారు కదా, సన్ ఆఫ్ మ్యాన్. మరి ఇప్పుడు ఎహెజ్కేలు నరపుత్రుడై అంటే మనుష్య కుమారుడై, యేసు ప్రభు కూడా సన్ ఆఫ్ మ్యాన్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్? ఎహెజ్కేల్కి యేసు ప్రభుకి తేడా ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఎజెకియల్ వాజ్ ఏ సన్ ఆఫ్ మ్యాన్, బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఏకి దీకి చాలా తేడా ఉంది. అదేంటో మీలో చాలామంది తెలుసు. ది అనేది ఒక ఎక్స్క్లూజివిటీని తెలియజేసేది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ద గాడ్ అన్నామంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరు లేరని అర్థం. ద గాడ్ అంటే ఓన్లీ వన్ అని అర్థం. హీ ఈజ్ ద హస్బెండ్ అనాలా. భార్యలు ఎవరైనా కానీ వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు హీ ఈజ్ ద హస్బెండ్ అనే మాట ద హస్బెండ్ అని వాడతారు. అంటే అర్థం ఏంటంటే ఒకడే భర్త అని. హీ ఈజ్ ఏ హస్బెండ్ అన్నారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందంటే 100 మంది ఉన్నారు, అందులో వీడు ఒకడు అన్నట్టు అనమాట. ఏ అనే పదం దానికి ఉన్న అర్థం అదే. ఒక అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒకరు అనే విషయాన్ని సంబోధించడానికి ఏ అనే మాట వాడతాం. అయితే ది అనే పదం ఎప్పుడు వాడతామంటే ఎక్స్క్లూజివ్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు. హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే అతను ఒక్కడే ప్రధానమంత్రి. హీ ఈజ్ ద ప్రెసిడెంట్ అనే మాట, హీ ఈజ్ ఏ ప్రెసిడెంట్ అనరు. ఎందుకోసం అంటే ఆ పర్టికులర్ టైంలో ఒక దేశాన్ని పరిపాలన చేసే ఒక రాష్ట్రపతే కాబట్టి ద ప్రెసిడెంట్ అని పిలుస్తారు, ఈజ్ ద ప్రెసిడెంట్ అని పిలుస్తారు. అలాగే ఎజెకియేల్కి ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఆ మాట ఏంటంటే, నరపుత్రుడు అనే దేవుడు సంబోధించిన ఆ పదం కేవలం మానవుడికి, హ్యూమన్ బీయింగ్ అనే పదం అర్థం వస్తుంది. సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎహెజ్కేల్కి వాడబడింది హ్యూమన్ బీయింగ్. అయితే యేసుక్రీస్తు ప్రభుకి ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ అర్థాన్ని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుకి ది సన్ ఆఫ్ మ్యాన్ అనే మాటను మనం ఉపయోగిస్తున్నాం. సో సన్ ఆఫ్ మ్యాన్ అనే టైటిల్ మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క హ్యుమానిటీని చూపిస్తూ ఉంది. రెండవది, సన్ ఆఫ్ మ్యాన్ అనే టైటిల్ యేసుక్రీస్తు ప్రభు యొక్క హ్యూమిలిటీని చూపిస్తూ ఉంది. సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ జీసస్ హ్యూమిలిటీ. ఆయన యొక్క తగ్గింపును, ఆయన యొక్క వినయాన్ని, ఆయన సాత్వికాన్ని, ఆయన దేవుడైనప్పటికీ కూడా మనుషులందరినీ రక్షించడానికి మానవాకారంలో, మన ఆకారంలో, మన స్వరూపంలో ఆయన ఈ లోకానికి వచ్చారు అంటే ఎంత తగ్గించుకోకపోతే ఆయన ఈ లోకానికి మనిషిగా మారుతాడు. అంటే యేసు ప్రభు మనిషిగా రావడం అనేది ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా కాదనలేని ఒక అద్భుతమైన విషయం. అయితే సృష్టికర్త అనే దేవుడు సృష్టిగా మారి ఆయన ఈ లోకానికి వచ్చారు. దట్స్ సంథింగ్ స్పెక్టాక్యులర్ ఫినామినా. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకోసం అంటే ఆయన సృష్టికర్త ఎలా మారాడు? ఆయన సృష్టిగా మారాడు, మనిషిగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన హ్యూమిలిటీని సన్ ఆఫ్ మ్యాన్ అనే టైటిల్ చూపిస్తూ ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదివితే ఆ మాటను ఒక్కసారి మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలును, అందుకు యేసు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములను, ఆకాశ పక్షులకు నివాసములు గలవు గాని మనుష్య కుమారునికి, చెప్పండి, మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైనా స్థలము లేదని. ఏమి లేదట? స్థలం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ఏమి లేదు, ఆయనకి స్థలం లేదు.
యేసు ప్రభు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన సింప్లిసిటీ, ఆయన హ్యూమిలిటీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన పుట్టింది ఒక పశువుల తొట్టిలో యేసు ప్రభు పుట్టారు. జీసస్ వాస్ బోర్న్ ఇన్ ఏ మేంజర్. అంటే ఆయన పుట్టగానే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? మేంజర్లో వేశారు, పశువుల తొట్టిలో వేశారు. ఇప్పుడు పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? పశువుల సాల్లో ఉంటుంది, అంతే కదా. పశువుల తొట్టి హేరోద్ గారి ఇంట్లో ఉండదు కదా, బెడ్రూమ్లో. లేకపోతే పశువుల తొట్టి 5 స్టార్ హోటల్లో ఉండదు కదా. పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది చెప్పండి? పశువుల సాలలో ఉంటుంది. కొంతమంది ఈ రోజుల్లో యేసు ప్రభు పశువుల తొట్టిలోనే పుట్టారు కానీ పశువుల సాలలో పుట్టలేదంటారు. అయితే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, పశువుల తొట్టి పశువుల సాలలో కాకుండా ఎక్కడుంటుంది చెప్పండి? అది పెట్టబడే ప్రాంతం అదే. అంటే బహుశా మనం బెడ్రూమ్లో వస్తువులు, కిచెన్లో ఉన్న వస్తువులు అవుటర్ రూమ్లో పెట్టేసుకున్నట్టుగా మరి అందరూ అలా పెట్టుకుంటారని అనుకుంటారు ఏంటో కొంతమంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు ఆయన పుట్టగానే పెట్టబడింది ఎక్కడ? పశువుల తొట్టెలో యేసు ప్రభు పెట్టబడ్డారు. అండ్ దట్ వాజ్ అ మ్యాంజర్. అది ఒక పశువుల తొట్టె అయినప్పుడు అది ఆయనది కాదు, ఒక అద్దె స్థలము లేదా బెత్లెహేములో ఒక ప్రాంతంలో యేసు ప్రభు వారు అక్కడ పుట్టారు. ఆయన మరణించిన తర్వాత ఆయన పెట్టింది ఒక అద్దె సమాధిలో కదా. ఆయనది కూడా కాదు ఆ సమాధి. ఎవరిది? అరిమతయి యోసేపు అనబడే వ్యక్తి సమాధిలో యేసు ప్రభు ఉంచబడ్డాడు. ఆయన లైఫ్ అంతా కూడా చాలా సింపుల్గా హ్యూమానిటీని, హ్యూమిలిటీని కూడా హైలైట్ చేసే విధంగా యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికారు. సో సన్ ఆఫ్ మ్యాన్ అనే టైటిల్ ఆయన యొక్క హ్యూమిలిటీని కూడా చూపిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. మాథ్యూ చాప్టర్ 11:9 కూడా చదవండి. మత్తయి సువార్త 11:19 కూడా మనం చదివితే అక్కడ ఒక మాట రాస్తుంది, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతు మద్యపాని సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. ఎవరంటున్నారు? కొంతమంది అంటున్నారు. ఈ రోజుల్లో కొంతమంది ఈ మాటను పట్టుకుని యేసు ప్రభు మద్యపాని అంటున్నారు. దేనికి? అక్కడ ఉందట యేసు ప్రభు తిండిబోతు మద్యపానియు అని ఉంది కాబట్టి యేసు ప్రభు ఒక డ్రంకర్డ్, ఆయన ఒక మద్యపాని, త్రాగేవాడని. ఎందుకోసం అంటే కొన్ని మత గ్రంథాల్లో దేవుళ్ళు అనబడేవారు సురాపానం సేవించేవారు, శుభ్రంగా తాగేవారు అనే మాటను కొంచెం సపోర్ట్ చేసుకోవడానికి యేసు ప్రభు కూడా మద్యపానే అన్నట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. అయితే అక్కడ చదివిన మాట ఏంటంటే, యేసు ప్రభు తిండిపోతూ మద్యపాని అని వారు ఏం చేస్తున్నారు? కొంతమంది అంటున్నారు. ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు పాపులతో స్నేహం చేశారు, వారితో భోజనం చేశారనే ఆ కారణాన్ని చూసి యేసు ప్రభును ఆ విధంగా నింద వేశారు. బైబిల్ని జాగ్రత్తగా చదవాలి. ఒక మాట పట్టేసుకుని యేసు ప్రభు తిండిపోతూ మద్యపాని అనేది బైబిల్లోనే ఉందంటే బైబిల్లో ఉంది. అయితే ఆ మాట దే సందర్భంలో వాడబడిందంటే ఆయన తిండిపోతూ మద్యపాని అని కొంతమంది అన్నారు. అది చూడాలా. వాళ్ళ అన్నయ్యన్నీ నిజాలు కాకపోవచ్చు కదా. కొంతమంది నీ గురించి కొన్ని మాటలు అంటారు, అవన్నీ నిజాలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. యేసు ప్రభు మద్యపానిని ఎందుకు అన్నారంటే, యేసు ప్రభు కొంతమంది ఆ టైంలో పాపులుగా పరిగణించబడే సుంకరులతోనూ, ఆ తర్వాత కొంతమంది భయంకర పరిస్థితుల్లో ఉన్న వారితో యేసు ప్రభు స్నేహం చేశారు. అలా అని చెప్పి యేసు ప్రభు వారందరితో వారు చేసే పాపాల్లో ఏకీభవించారని కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు పాపులతో భోజనం చేశారన్నంత మాత్రాన యేసు ప్రభు వారి పాపాల్లో ఏకీభవించారు అని అనడానికి లేదు. ఆయన లిమిట్స్ ఆయనకి తెలుసు. ఆయన ఎలా ఉండాలో, ఎందుకు ఉండాలో, ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండాలో ప్రభువుకు తెలుసు. మనం అందుకనే లూకా సువార్త 7వ అధ్యాయం చదివితే ఒక పరిసేయుడు భోజనానికి పిలిస్తే యేసు ప్రభు వెళ్ళారు. వెళ్ళిన ఆ ఇంట్లో యేసు ప్రభు భోజనాన్ని కూర్చుంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క కాళ్ళను తన కన్నీటితో తడిపి తన వెంట్రుకలతో ఏం చేసింది? తుడిచింది. యేసు ప్రభు వారించలా, వద్దనలా. ఏంటమ్మా నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టేసుకుంటున్నావు, కన్నీళ్ళు గార్చేస్తున్నావు, నీ వెంట్రుకలతో తుడిచేస్తున్నావు, తప్పమ్మా అని అనలా. పరిసేయుడు అనుకుంటున్నాడు యేసు ప్రభు పవిత్రుడైనప్పుడు, ఈయన దేవుని కుమారుడైనప్పుడు లేదా దేవుడైనప్పుడు ఆయనకు తెలియదా ఈమె ఎలాంటిదో? యేసు ప్రభు ఆ రోజున పరిసేయుని ఇంటికి వెళ్ళింది పరిసేయుడేదో గొప్ప నీతిమంతుడని కాదు. జాగ్రత్తగా గమనించండి. మొదటి శతాబ్ది కాలంలో పరిసయ్యులు తమను తాము చాలా గొప్ప నీతిమంతులుగా చూసుకునేవారు. అయితే దేవుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ ఒకటే. రోమా 3:23 బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. మనుషుల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు, జెలోతీయులు, వేశ్యులు, సుంకరులు, పాపులు ఈ కేటగిరీలు ఉన్నాయి. కానీ దేవుడు అందరిని ఒకలాగే చూస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు పాపియే, ఆ ఇంటికి వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ కూడా పాపియే. కానీ
ఆ చివరి వచనాల దగ్గరికి వచ్చేసరికి హైలైట్ ఏంటి అంటే పరిసేయుడిలాగానే ఉండిపోయాడు, కానీ పాపాత్మురాలైన స్త్రీ పాపక్షమాపణ పొంది దేవుని కుమార్తెగా అంగీకరించబడింది. అది హైలైట్. ఇప్పుడు యేసు ప్రభు వారు పాపులతోనూ లేదా సుంకరులతోనూ భోజనం చేస్తున్నారని చెప్పి ఆయన్ని తిండిపోతూ మద్యపాని అని చెప్పి యేసు ప్రభుని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. అంటే అది యేసు ప్రభుకి హ్యూమిలిటీకి, ఆయన తగ్గించుకున్న విధానానికి సాదృశ్యమై ఉంది. నేను ఎప్పుడో విన్నాను ఒకసారట, ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆయన, నేను పేదోడి ఇంట్లో భోజనం చేస్తానన్నాడంట. ఆయన వెంటనే దానికి హడావిడి పేపర్లు వేసేసి, బాబోయ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు పేదోడి ఇంట్లో భోజనం చేస్తాడు అనగానే, చూడండి ఇప్పుడు సెలబ్రిటీలు ఏం చేసినా అది పెద్ద గొప్ప వింతలాగా అన్నట్టు, ఎవరైనా కొంతమంది గొప్పోళ్ళు ఉంటారు, వాళ్ళకి మోకాలు ఆపరేషన్ జరిగిన చెప్పండి, పేపర్లో ఫస్ట్ లైన్ పెద్ద ఫోటో వేసేసి మోకాలు ఆపరేషన్ జరిగింది. ఏ ఆపరేషన్ జరిగితే మాకేంటయ్యా ఇప్పుడు అని కొంతమంది అనుకుంటారు. అయితే గమనించండి, సెలబ్రిటీల జీవితంలో ఏది జరిగినా పెద్ద వార్తే కదా. అలాగే ఆ ముఖ్యమంత్రి గారు పేదోడింటి భోజనానికి వెళ్తానంటే బయటికేమో కవరింగ్ అంతా ఏంటంటే, అమ్మో ఆయన ఎంత తగ్గింపు అని. ఆయన గుడిసెలోకి దూరిన తర్వాత ఆయన క్యారేజానికి వచ్చేసిందంట. ఈ పేదోడు పెట్టిన భోజనం ఏం తినలా, ఈ పేదోడు పెట్టిన ఆహారం తినలేదు, కానీ ఆయన క్యారేజానికి వచ్చేసింది. ఆ లోపలికి వెళ్ళి అది తినేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు పేదోడి ఇంట్లో భోజనం చేసిన ముఖ్యమంత్రి గారని. కానీ యేసు ప్రభు అలా చేయలా. ఆయన పేదవాళ్ళ ఇంటికి, పాపుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వారితో భోజనం చేశారు. ఎందుకోసం అంటే దేవుని సువార్తను, దేవుని ప్రేమను వారికి చూపించినట్లుగా యేసు ప్రభు గొప్ప కార్యం జరిగించారు. గమనించండి, మనుష్య కుమారుడు హ్యూమిలిటీ, ఒకటి హ్యుమానిటీ, రెండోది హ్యూమిలిటీ, మూడోది చాలా జాగ్రత్త వినండి ప్రియులారా, ద సన్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్స్ డివినిటీ ఆర్ డెయిటీ. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సూచనగా ఈ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనే టైటిల్ వాడబడింది. జాగ్రత్తగా వినండి. ఒక్కసారి దానియేలు గ్రంథం దగ్గరికి వద్దాం. డానియల్ చాప్టర్ 7. ఈ మాట అందరూ జాగ్రత్త వినాలి. సన్ ఆఫ్ మ్యాన్ అనే ఆ టైటిల్ యేసు ప్రభు యొక్క దైవత్వానికి ఎందుకు వాడబడిందని ఆలోచన చేస్తే, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 7లో వర్డ్స్ 13 చదవండి, 13వ వచనం చదవండి. దానిలో ఒక మాట మనం చూస్తున్నాం. అందరూ బైబిల్ తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై, చూడండి, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఇక్కడ చూడండి, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఇది దానియేలు అనబడే ఒక దైవజనుడు చూసిన దర్శనం. రాత్రి అతని కలిగిన దర్శనంలో ఒక భాగం. ఆయన చూస్తూ ఉంటేనట మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆకాశ మేఘారూఢుడై వచ్చాడు అనే మాట అక్కడ చూస్తున్నాం. ఇది యూదులకు ఎంత పవిత్రమైన మాట అంటే, దేవుడు గనక ఈ లోకానికి మనిషిని రక్షించడానికి వస్తే, మెస్సియా గనక వస్తే, ఆయన ఖచ్చితంగా మనుష్య కుమారుడిగా పిలువబడతాడు. ఎందుకంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకుని, డానియల్ చాప్టర్ 7:13 ఆధారం చేసుకుని మనుష్య కుమారుడు వస్తాడనేది యూదుల నమ్మకం. ఇప్పుడు మాథ్యూ చాప్టర్ 26 దగ్గరికి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం తీయండి ఒకసారి. అక్కడ కరెక్ట్గా మరలా ఈ యొక్క సందర్భం అక్కడ మనం చూస్తాం. మాథ్యూ చాప్టర్ 26 and verse 64, 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు అని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, చూడండి, తన వస్త్రాన్ని ఏం చేశాడట? చింపేసుకున్నాడట. ఏమైంది బాబు నీకు నాయనా ప్రధాన యాజకుడా, ఏమైంది సంగతి? అమ్మో అమ్మో అమ్మో, ఇది బ్లాస్ఫీమీ, ఇది దేవదోషణ, నా చెవుల్లో వినలేని ఒక భయంకరమైన విషయం ఈయన మాట్లాడేశాడు. యేసుప్రభు వారికి తీర్పు జరుగుతూ ఉంది, లేదంటే యేసుప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన మరణించడానికి ముందుగా. డియర్ ఫ్రెండ్స్, యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, యవనస్తులు చెప్పండి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు తీర్పు తీర్చిన ప్రధాన యాజకుడు ఎవరు? కయప. చెప్పండి, ఆయన ఎవరు చెప్పండి? కయప. అంటే పిలాతు రోమన్ గవర్నర్, అతను. హేరోదేమో యూదులకు రాజుగా, హేరోదీయుడు కాబట్టి
అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళడానికి ముందు యేసుప్రభువుని ఎక్కడ తీసుకొచ్చారు? ప్రధాన యాజకుని దగ్గర తీసుకొచ్చారు. ఆ సంవత్సరం ప్రధాన యాజకుని పేరు కయప. ఇప్పుడు యేసుప్రభువుని అతని దగ్గర తీసుకురాగానే అప్పుడు ప్రధాన యాజకుడు ఆయన చూసి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అని క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడ నీకు ఆనబెట్టుచున్నాను. యేసు, నువ్వు మాట్లాడాలి, నువ్వు దేవుని కుమారుడు అయితే మాకు చెప్పు అని దేవుని మీద ఆనబెట్టాడంట. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? జాగ్రత్తగా గమనించండి. మనుష్య కుమారుడు ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏ రెఫరెన్స్ కోట్ చేశారనమాట? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న రెఫరెన్స్ ఆయన కోట్ చేసి ఇక్కడ మాట్లాడితే అక్కడ కయప గారికి అడ్డుపోయింది. వెంటనే వస్త్రాన్ని ఏం చేశాడట? చింపేశాడు. జాగ్రత్త విన్న దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకోకూడదు. దట్ ఈస్ ఫర్బిడెన్ ఇన్ ద బైబిల్. ప్రధాన యాజకుడు ఏ సందర్భంలోనైనా ఏ విషయంలో అయినా తన వస్త్రాలు చింపుకోవడం కానీ బోరున ఏడవడం కానీ ఇలాంటివి చేయకూడదు. కానీ ఇక్కడ ఆ మాట వినగానే ఇప్పుడు యేసుప్రభు వారు మనుష్య కుమారుడు అనే మాట ఆ టైటిల్ వాడగానే ప్రధాన యాజకుడు ఎందుకండి బట్టలు చింపేసుకోవాలి? చేయకూడని పని ఎందుకు చేయాలి? కేకలు ఎందుకు వేసేసేయాలి? ఇంకా మనకు సాక్షులతో పని ఏమి? ఇంకెప్పటిదాకా అబద్ధ సాక్షులు చాలామంది మోపు చేసాం, కానీ ఇప్పుడు సాక్షులతో మన పని అక్కర్లా. ఇతడు డానియల్ చాప్టర్ 7:13 కోట్ చేసేస్తున్నాడు. తన గురించి తాను చెప్పేసుకున్నాడు. దానియేలు 7:13లో మనుష్య కుమారుడు అంటే మెస్సియా, ఆయనే దేవుడు. ఇప్పుడు దాన్ని యేసు ప్రభు కోట్ చేసుకున్నాడు. కాబట్టి ఇక మనకి విట్నెస్లతో పని లేదు. ఆయన నోటి మాటే ఆయన మరణాన్ని తీసుకెళ్ళిపోతుందని ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చింపేసుకున్నాడు. జాగ్రత్త గమనించండి పిల్లరా, ప్రధాన యాజకుడు ఎప్పుడు వస్త్రాన్ని చింపుకోకూడదు. ఒకవేళ అలా చింపుకుంటే ఆ క్షణం నుండి అతను ప్రధాన యాజకుడు కాదు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఎనాలజీ ఏంటంటే, ఈ వ్యక్తి తనకు తెలియకుండానే ఒక శ్రేష్టమైన పని చేశాడు. ఈ ప్రధాన యాజకుడు మన ముందు ఉండగా ఇంక ఈ ప్రధాన యాజకుడితో పని ఏంటి అని చెప్పి ఏం చింపేసుకున్నాడు? వస్త్రాలు చింపేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు శిశులైన ప్రధాన యాజకుడు ఆయన సర్వలోక పాప పరిహారార్థమై ఒక అద్భుతమైన బలి కార్యక్రమాన్ని ఆయనే నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు నిరంతరం ఉండే ప్రధాన యాజకుడు గనుక ఇంకా టెంపరరీ హై ప్రీస్టులతో పని లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక అంతా చదివితే పౌలు గారు ఆరాటం అంతా అదే, ఆయన ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఎస్, ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే ఆయన నిరంతరం ఉండే ప్రధాన యాజకుడు. హీ ఈజ్ ఇటర్నల్ హై ప్రీస్ట్. అందరూ బట్టి ఆయన ముందు నిలబడిన ఈ ప్రధాన యాజకుడు వస్త్రాన్ని ఏం చేసుకున్నాడు? చింపేసుకున్నాడు. ఎందుకోసం అంటే యేసు ప్రభు సన్ ఆఫ్ మ్యాన్ అనే ఆ మాటను కోట్ చేశారు కాబట్టి. అంటే జాగ్రత్త వినండి, ఆనాడు మొదటి శతాబ్ద కాలంలో ఎవరైనా దేవుని కుమారుణ్ణి అన్న ఎవరో పెద్ద పట్టించుకునేవారు కాదు, కానీ మనుష్య కుమారుణ్ణి అంటే మాత్రం గట్టిగా పట్టుకునేవారు. ఎందుకోసం తెలుసా? అది అందరూ చేసే క్లెయిము కాదు, మెస్సియా మాత్రమే చేయగలిగే క్లెయిమ్, దేవుడు మాత్రమే చేయగలిగే క్లెయిమ్ అది. అందును బట్టి యేసు ప్రభు మనుష్య కుమారుడు అనగానే చెప్పండి వస్త్రాలు చింపేసుకున్నాడు. ఒకసారి ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. నవంబర్ 19వ తారీఖు 1990లో, నవంబర్ 19వ తారీఖు 1990లో ఇస్రాయేల్ దేశంలో కొన్ని ఎక్స్కవేషన్ చేస్తూ ఉంటే ఈ పెట్టె ఒకటి దొరికిందండి. చూడండి, దీన్ని కైఫాస్ ఆస్యూరీ అని పిలుస్తారు. కైఫాస్ ఆస్యూరీ అని పిలుస్తారు. ఆస్యూరీ అంటే బోన్స్ బాక్స్ అనమాట. ఎముకలన్నీ తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టే ఆ బాక్స్ అది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న పెట్టెలో బోన్స్ ఉంటాయి, అంతే, ఎముకలు ఉంటాయి. దీన్ని కైఫాస్ ఆస్యూరీ అంటారు. ఇది ఇజ్రాయెల్ దేశం త్రవ్వకాలలో దొరికాయి. మొత్తం ఒక చోట త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు సమాధులు త్రవ్వుతూ ఉంటే 12 బాక్సులు దొరికాయి, 12 బాక్సెస్. అందులో 2 బాక్సుల మీద కయప అనే పేరుంది. అంటే ఎందుకు చూపిస్తానంటే జాగ్రత్త వినండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ వ్యక్తి అయినా సరే చరిత్రలో కనబడతాడనడానికి ఏదో గొప్ప ఉదాహరణ, ఆర్కియాలజీ ప్రూవ్ చేసిన ఒక అద్భుతమైన అంశం. ఇప్పుడు ఈ 12 బాక్సుల్లో, బోన్ బాక్సెస్లో 2 బాక్సుల మీద కయప అనే పేరు. అంత మాత్రమే కాకుండా కైప, జోసెఫ్ కైప, ఇతని పేరు జోసెఫ్ కైపస్, ఆ పేరు వాటి మీద రాయబడింది. ఈరోజు వాటిని మనం ఇజ్రాయెల్ మ్యూజియంలో చూడొచ్చు. ఇజ్రాయెల్ దేశం మీరు ఎవరైనా వెళ్ళొచ్చు ఉంటే ఈ మ్యూజియానికి ఒకవేళ మీ గైడ్ మిమ్మల్ని తీసుకుని వెళ్ళుంటే ఈ కైఫాస్ ఆస్యూరీ అనేది ఈ ఇజ్రాయెల్ మ్యూజియంలో మనం చూస్తాం.
నేను ఇప్పటికీ ఇజ్రాయెల్ మ్యూజియం ఒక 5 times పైనే విజిట్ చేశాను. అందులో ది బెస్ట్ బైబిల్ కలెక్షన్ అంతా కూడా శ్రేష్టమైన అంశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మ్యూజియంలో ఉంటాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్ అక్కడే ఉంటుంది, పార్లమెంట్ పక్కనే ఇజ్రాయెల్ పార్లమెంట్ని కెనెసెట్ అంటారు. ఆ కెనెసెట్ ప్రక్కనే ఉంటుంది ఇజ్రాయెల్ మ్యూజియం. వన్ ఆఫ్ ది టాప్ మ్యూజియంస్ ఇన్ ద వరల్డ్. మీరు టాప్ 1, 2, 3 కనుక తీస్తే అందులో ఖచ్చితంగా ఇజ్రాయెల్ మ్యూజియం ఉంటుంది. రోమ్ మ్యూజియం ఒకటి, ఇజ్రాయెల్ మ్యూజియం ఒకటి, ఈజిప్షియన్ మ్యూజియం ఒకటి, ఇవన్నీ కూడా టాప్ 10 మ్యూజియాల్లో ఉంటాయి కదా. నేను ఆ మ్యూజియానికి వెళ్ళినప్పుడు దానిలో బైబిల్ యొక్క ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. ద బుక్ ఆఫ్ ఐజయా స్క్రాల్ ఉంటుంది దానిలో, అది చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు. 1వ శతాబ్ద కాలంలో ఒక ఆయన కాలు కొట్టిన మేక ఒకటి ఉంటుంది. పూర్వదినాల్లో యేసు ప్రభు చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారంటే చాలామంది నమ్మేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఆ మ్యూజియంలో ఒక యాంకిల్ దొరికింది, అంటే ఒక పాదం దొరికితే దానిలో మేకు దగ్గొట్టు ఉంది, దాన్ని యాజ్టీజ్గా దానిలో పెట్టారు. అది యేసు ప్రభుదా కాదనే తర్వాత విషయం. కానీ 1వ శతాబ్ద కాలంలో ఎవరో ఒక వ్యక్తిది, అంటే అది చూసి ఆ కాళ్ళల్లో మేకులు కొట్టేవారట అని చాలామంది గుర్తించడం ప్రారంభించారు. ఈ ఆధారాలన్నీ కూడా మనం ఇజ్రాయెల్ మ్యూజియంలో చూస్తాం. ఈ రోజున మనం వెళ్తే చాలా అద్భుతమైన మ్యూజియం అది. ఎప్పుడైనా మీరు ఇజ్రాయెల్ వెళ్ళే అవకాశం వస్తే ఆ మ్యూజియాన్ని దర్శించండి, చాలా బాగుంటుంది. ఆ మ్యూజియంలో చాలా బైబిల్కి సంబంధించిన చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. ఇప్పుడు కయపాకి సంబంధించిన ఆస్యరీ కూడా, ఆ బాక్స్ కూడా ఇజ్రాయెల్ మ్యూజియంలో ఉంటుంది. దానిలో అతని ఎముకలు అనేవి కనబడ్డాయి. గమనించండి, అంటే బైబిల్లో రాయబడిన ప్రతి వ్యక్తి కూడా హిస్టారికల్ ఫిగర్ అనే విషయాన్ని చెప్పడానికే ఈ కైఫస్ ఆస్యరీ మీకు చూపించాను. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుష్య కుమారుడు ఎందుకు అయ్యారు అంటే, ఆయన డానియల్ చాప్టర్ 7:13లో రాయబడిన మాటను ఆయన క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ గాడ్స్ డివినిటీ. యేసు ప్రభు దైవత్వానికి సూచన. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివితే అక్కడ కూడా పౌలు మహాశయుడు అంటాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తునందు నివసించుచున్నది. ఫర్ ఇన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ అనే మాట రాశాడు. అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందన్నమాట? యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా ఒక అద్భుతమైన నిదర్శనం, ఉదాహరణ. ఇప్పుడు గమనించండి ప్రియులారా, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇప్పుడు యోహాను గారు మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని చూశాడు. అండ్ నో డౌట్ దట్స్ జీసస్. అది యేసు ప్రభువారు. అది ఆయన హ్యుమానిటీని, హ్యూమిలిటీని, డెయిటీని సూచించే టైటిల్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే యోహాను గారు అలా పరలోకాన్ని చూశారో, యేసు ప్రభు కనబడుతున్నారు. ఆయన రూపం ఎలా ఉంది, ఆయన పరిస్థితులు ఏంటనేది ఒక్కసారి మరలా 13వ వచనం చదివితే మనం చూద్దాం. చూడండి, నేను అటు తిరుగగా సువర్ణ దీపస్తంభంల మధ్యలో యేసు ప్రభు తిరుగుతూ ఉన్నారు. ఆయన మనుష్య కుమారుని పోలి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వస్త్రధారణ ఎలా ఉంది, ఆయన వేసుకున్న వస్త్రాలు, ఆయన యొక్క రూపం ఎలా ఉందనేది యోహాను గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి. ఆయన తన పాదముల మట్టునకును, చూడండి, తల నుండి అంటే భుజాల నుండి తన పాదముల మట్టుకు దిగుచున్న ఒక వస్త్రాన్ని ఏం చేశాడు ఆయన? ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని. చాలండి. ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్కటిగా త్వరగా ఆ మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మెసేజ్ చెప్పుకోవచ్చు, ఒక్కొక్క రోజు మాట్లాడేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఒక రూపము, ఆయన స్వరూప దర్శనం ఎలా ఉంది, జాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ డిస్క్రిప్షన్ అంతా మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మెసేజ్ చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ రోజున త్వరగా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఇప్పుడు మనుష్య కుమారుని చూడగానే ఆయన అవుటర్ గార్మెంట్, ఆయన పైన వేసుకున్న వస్త్రం పైనుండి అంటే భుజాల దగ్గర నుండి పాదముల వరకు ఒకే వస్త్రము, ఎ లాంగ్ రోబ్. యేసు ప్రభు ధరించుకున్న వస్త్రం. అంటే పరలోకంలో ఎవరు నగ్నంగా ఉండరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం వస్త్రాలు వేసుకునే ఉంటాం. కొంతమంది పరలోకంలో అందరూ కూడా వస్త్రాలు లేకుండా ఉంటారు అని అనుకుంటారేమో, తప్పది. మనం వస్త్రం వేసుకుని వారిగానే ఉంటామని కొరింథీ పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు గారు కూడా రాశారు. అక్కడ పరలోకంలో ఉండే వాళ్ళందరూ వస్త్రాలు ఉంటాయి, మహిమ వస్త్రాల చేత వారు కప్పబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు వస్త్రాన్ని చూసినప్పుడు ద ఫుల్ లెంత్ రోబ్, భుజాల దగ్గర నుండి కాళ్ళ వరకు ధరించుకున్న ఒక వస్త్రం కనబడతా ఉంది. ప్రియులారా గమనించండి, ద గార్మెంట్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు వేసుకునే వస్త్రం. నాకు చాలా ఆసక్తి ఉంటుంది యేసు ప్రభు వస్త్రాలు ఎలా ఉంటాయని, ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించుకునేవాళ్ళని. కొంతమంది
వస్త్ర ప్రేమికులు ఉంటారు. అబ్బో వస్త్రాల మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు, వెరైటీలు కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి బ్రాండ్ కాన్షియస్ ఉంటుంది. చెప్పండి ఏముంటుంది? ఆ బ్రాండ్ అయితేనే వేసుకుంటాడు, మామూలుది వేసుకోడు. క్రిస్మస్ వచ్చిందనేసరికి ఆ తండ్రితో ఆర్గ్యూ చేస్తాడు, నాకు నైకీ షూ ఉంటేనే నేను చర్చికి వస్తానంటాడు. మామూలు షూ పనిచేయదా నీకు? నైకీ షూయే కావాలా అంటే ఆ బ్రాండ్ అనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి వావ్ మనోడు ఏ షూ వేసుకున్నాడు, నైకీ, రీబాక్, ఇంకేంటి స్కెచర్స్, ఇది షూలన్నీ వేసుకున్నాడు. ఆ బ్రాండ్ కాన్షియస్. కొంతమంది వాచ్ ఉంటుంది, కొంతమంది పెట్టుకుంటే ఇంకా రేడో వాచ్, ఇంకా మళ్ళీ మామూలు వాచ్లు పెట్టుకోరు. కొంతమంది బ్రాండ్ కాన్షియస్ ఉంటుంది చాలామందికి. నేను ఆ ఎయిర్పోర్ట్లు తిరుగుతూ ఉంటే ఆ బ్రాండ్స్ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కళ్ళు తిరిగిపోతాను. నేను కొనను కానీ చూస్తాను. అలా వెళ్తున్నప్పుడు ఏదైనా ఫ్లైట్ ఎక్కడానికి ఆ డోర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ షాపులన్నీ ఉంటాయి. చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వాచ్ ఉంటుందండి, బ్రాండెడ్ వాచ్ ఉంటుంది. ఆ పేరు పలకడం కూడా రాదు మనకి, జర్మన్ బ్రాండ్ ఉంటుంది. దాని మీద ఎంత అంటే $20,000 అంట, అంటే 15 లక్షలట. 15 లక్షలకి మా ఇండియాలో ఒక అపార్ట్మెంట్ కొనేసుకోవచ్చు మనం, ఫ్లాట్ కదా. ఆయన వాచి చేతికి పెట్టుకుంటాడు 15 లక్షలు. ఇంకా అలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. కానీ యేసు ప్రభు వేసుకునే వస్త్రం అది ఎంత విలువైన వస్త్రం, ఎంత సొగసైన వస్త్రం, ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఇప్పుడు యోహాను గారు చూస్తూ ఉంటే యేసు ప్రభు ఫుల్ లెంత్ రోబ్ ఆయన వేసుకున్నాడని. అదే యోహాను ఒకసారి సిలువ దగ్గర నిలబడినప్పుడు యేసు ప్రభు ఒంటి మీద ఏమీ లేదు, వస్త్రాలు లేవు. కెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్? ద సేమ్ జాన్, once upon a time he saw Jesus with a minimal clothing. అంటే పూర్తిగా వస్త్రాలు తీసేశారా లేదనేది సిలువ మీద మనకు బైబిల్లో సరైన క్లూ లేదు. కానీ యూజువల్గా హిస్టోరియన్స్ ఏమంటారంటే, హిస్టోరియన్స్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ ఎ క్రూసిఫిక్షన్ వాజ్ నాట్ ఓన్లీ ఎ టార్చరస్ ఎగ్జిక్యూషన్ బట్ ఆల్సో ఎ షేమ్ఫుల్ హ్యూమిలియేషన్ అన్నారు. అంటే సిలువ మీద ఒక వ్యక్తిని చంపడం అనేది ఒక టార్చరస్ ఎగ్జిక్యూషన్ మాత్రమే కాదు, అతన్ని హింసించి చంపేయడం మాత్రమే కాదు, అతన్ని విపరీతమైన షేమ్కు గురి చేసి, ఇట్ వాజ్ ఎ షేమ్ఫుల్ యాక్ట్, ఇట్ వాజ్ ఎ షేమ్ఫుల్ హ్యూమిలిటీ. భయంకరంగా ఆ వ్యక్తిని మానసికంగా అసహ్యమైన రీతిలో చూపించారు ప్రపంచానికి. అందును బట్టే చాలా సిలువ మరణాలు మనిషికి వస్త్రాలు లేకుండానే వేసేవారట. కానీ యేసు ప్రభుకి బహుశా ఒక మినిమల్ క్లోతింగ్ ఉండుండొచ్చు. దట్స్ వాట్ ఐ విష్. అయితే యోహాను గారు ఒక రోజున ఆ సిలువ మీద చూస్తున్నప్పుడు యేసు ప్రభు దేహం మీద ఏమి లేవు, వస్త్రాలు లేవు. ద సోల్జర్స్ రాబ్డ్ ద క్లోత్స్ ఆఫ్ గాడ్. ఆనాడు సైనికులు యేసు ప్రభు వస్త్రాన్నట చీట్లు వేసుకుని ఏం చేశారట, పంచేసుకున్నారని బైబిల్లో రాయబడింది. సైనికులు క్రీస్తు వస్త్రాన్ని పంచుకున్నారు. రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. John chapter 19 and verse 24. యోహాను సువార్త 19:24. అందరూ జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఫుల్ లెంత్ రోబ్ వేసుకున్నారని చెప్పిన యోహాను కొన్ని సంవత్సరాల క్రితం, ఈ ప్రకటన గ్రంథం రాయబడ్డానికి కొన్ని సంవత్సరాల క్రితం, సేమ్ జాన్ వాజ్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద క్రాస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు సిలువ దగ్గర నిలబడినప్పుడు ప్రభువును చూస్తే ఆయన అక్కడ ఏం జరిగిందట? జాన్ చాప్టర్ 19:24. వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని, చెప్పండి, అది ఎవనికి వచ్చునో అని, దానికోసము చీట్లు వేయుదుమని, దానికోసం చీట్లు వేసుకుందాం అని చెప్పి ఒకరినొకరు చెప్పుకున్నారు. వారు నా వస్త్రములను తమలో పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేశారు అనే లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేను. ఇందుకై సైనికులు ఇలాగూ చేసిరి. ఇందుకోసమే సైనికులు ఏం చేశారట, అలా వాళ్ళకి తెలియదు. వాళ్ళు లేఖనములు జరుగునట్లుగా వారు ఆ పని చేస్తారని సైనికులకి తెలియదు. కానీ యోహాను గారు ఆ మాట ఎత్తి రాశాడు. ఎక్కడుంది ఆ లేఖనం? నా వస్త్రములు పంచుకున్నారు, చీట్లు వేసుకున్నారు. లేఖనం ఎక్కడుంది? కీర్తన గ్రంథం 22వ కీర్తనలో మనం చూస్తాం ఆ లేఖనాన్ని. చూడండి ఒకసారి. Psalm 22 and verse 18 మనం చదివితే వెరీ క్లియర్ కట్ ప్రొఫెసీ రిగార్డింగ్ దిస్ యాక్ట్. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా వస్త్రములు వారు ఏం చేస్తున్నారు? పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు ఏం వేస్తున్నారు? చీట్లు వేయుచున్నారు. చూడండి, ఈ ప్రొఫెసీ ఎప్పుడు రాయబడిందో తెలుసా? ఆనాడు దావీదు భక్తుడి ఈ కీర్తన రాస్తున్నప్పుడు Psalm 22, ఇట్ వాజ్ అ టైమ్ BC 1000, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు 1000 సంవత్సరాల తర్వాత ఆ ప్రొఫెసీ యాజ్ టీజ్గా యేసు ప్రభు జీవితంలో ఏమవుతుంది? నెరవేరుతుంది. వారు నా అంగీని
పంచుకున్నారు. నా అంగీ కోసం వాళ్ళు ఏం వేసుకున్నారు? చీట్లు వేసుకున్నారు. జాగ్రత్త వినండి ప్రియులారా. మొదటి శతాబ్ద కాలంలో యూజువల్గా సైనికులు ఏం చేసేవారంటే, ఎవరైనా ఒక వ్యక్తిని కనుక సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసుకునేవారు. ఒకవేళ ఏమన్నా పంచగలిగితే అందరూ పంచుకునేవారు. ఎలా పంచుకునేవారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన చెప్పులు తీసుకున్నాడు అనుకోండి, మరొక ఆయన అతని తల మీద ఉన్న టోపీ తీసుకునేవాడు. ఒక ఆయన తన చేతికి ఏదైనా ఒక మణికట్టు కానీ లేకపోతే ఒక బ్రేస్లెట్ కానీ ఇంకేమైనా ఆభరణాలు ఉంటే అతను తీసేసుకునేవాడు. ఆ తర్వాత వస్త్రము ఒకవేళ విడివిడిగా ఉన్నాయనుకోండి, అంటే ఒక షర్ట్ ఒక ప్యాంట్ లాగా ఉంటే ఒక్కొక్క వస్త్రాన్ని ఒక్కొక్కరు పంచేసుకునేవారు. ఒకవేళ ఆ వ్యక్తి కనుక నిలువుటంగి కనుక వేసుకుని ఉంటే, వన్ లాంగ్ రోబ్ కనుక వేసుకుని ఉంటే మరి దాన్ని ముక్కలు చేసుకోలేరు కదా. అందుకని ఏం చేశారంటే లాట్స్ వేసేవారు, చీట్లు వేసి ఎంతమంది సైనికులు ఉన్నారో ఎవరి పేరు మీద వస్తే అంగీ వాళ్ళు ఏం చేసేవారు? పట్టుకెళ్ళిపోయారు. అంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారికి ఒక అవుటర్ రోబ్ ఉంది, లోపల ఇన్నర్ వేర్ కూడా ఉంది. వీళ్ళు పంచుకోగలిగిన ముక్కలన్నీ పంచేసుకున్నారు. ఆ తర్వాత ఒక నిలువటంగి ఉందట, దాన్ని మాత్రం వీళ్ళు ఏం చేయలేకపోయారు? పంచుకోలేక ఇప్పుడు దానికి ఏం వేశారనమాట? చీట్లు వేసి తీసేసుకున్నారు. అంటే ఇప్పుడు యోహాను యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆ సిలువ మీద యేసు ప్రభు వస్త్రాలు లేకుండా ఆయన వేలాడాడు. డూ యు నో వన్ థింగ్ డియర్ ఫ్రెండ్? వై జీసస్ వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ వితౌట్ ఎనీ రోబ్? ఓన్లీ రీజన్, ఓన్లీ ఆన్సర్, గాడ్ వుడ్ లైక్ టు ప్రొవైడ్ యూ విత్ దట్ రోబ్. మనందరం పరలోకంలో వస్త్రాలు కలిగిన వ్యక్తులుగా కనబడాలని, మనందరం కూడా పాపం వల్ల వచ్చిన సిగ్గును మరవాలని ఆ వస్త్రాన్ని మనకివ్వడానికి యేసు ప్రభు ఏం చేశారు? ఆయన సిలువ మీద వ్యవస్థుడుగా ఆయన వేలాడాడు. మినిమల్ క్లోతింగ్ మాత్రమే యేసు ప్రభువుకు ఉంది. ఆ సిలువ మీద వస్త్రాలు లేకుండా వేలాడాడు. వాట్ ఏ గ్రేట్ లవ్ ఆఫ్ జీసస్. ఈ కాంట్రాస్ట్ మీరు చూడండి. యోహాను సువార్త రాసింది యోహాను గారే, ప్రకటన రాసింది యోహాను గారే. అయితే అక్కడ యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన మీద వస్త్రాలు లేవు. కానీ ఇప్పుడు మహిమలో ప్రభువును చూస్తూ ఉంటే ఏముంది? వస్త్రం ఉంది. ఒక చిన్న హిస్టారికల్ ఫ్యాక్ట్ మీకు చెప్తాను చూడండి. ఒకసారి ఈ దృశ్యాన్ని మీరు చూడండి. ఈరోజు మనం జర్మనీ అనే ప్రాంతానికి వెళ్తే, ట్రయర్ అనే ప్రాంతానికి వెళ్తే జర్మనీలో మీరు చూస్తున్న ఈ పిక్చర్ మీరు చూడండి. ఇది జర్మనీలో మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా. ఆ ప్రాంతం పేరు ట్రయర్. అక్కడ ఒక కేథడ్రిల్ ఉంది. అక్కడ సీమ్లెస్ రోబ్ ఆఫ్ జీసస్ అని ఈ వస్త్రం ఒకటి అక్కడ అందరూ కూడా చూడడానికి పెట్టబడి ఉంది. మీరు ఎప్పుడైనా చురిన్ వస్త్రం గురించి ఆలోచన చేస్తే, ద ష్రౌడ్ ఆఫ్ చురిన్ వస్త్రం అని ఒకటి దొరికింది. అది చాలామంది చరిత్రకారులు ఏమి నిర్ధారణ చేశారంటే అది యేసు ప్రభు మీద కప్పబడిన వస్త్రం. ఎప్పుడంటే ఆయన సిలువ వేయబడిన తర్వాత సమాధి చేశారు చూసారా? ఆ సమాధి చేసేటప్పుడు అరిమతయి యోసేపు, నికోదేము అనబడేవారు యేసు ప్రభు దేహానికి కొన్ని మీటర్ల నారబట్ట చుట్టారు. ఆ వస్త్రం ఇప్పటికీ దొరికింది. అది ష్రౌడ్ ఆఫ్ చురిన్ అని మనం ఆయా సందర్భాల్లో వింటూ ఉన్నాం. దాని మీద చాలా పరిశోధనలు జరిగాయి. నేను కూడా మా మ్యాగజైన్లో ఒకసారి ఒక ఆర్టికల్ రాశాను. దిస్ ఈజ్ ద ష్రౌడ్ ఆఫ్ చురిన్. ఇటలీ అనే దేశంలో చురిన్ అనే నగరంలో ఇప్పుడు ఆ బట్ట ఉంది, ఆ వస్త్రం ఉంది. అది యేసు ప్రభు మీద కప్పబడిన వస్త్రమే అని చాలామంది నిర్ధారణకు వచ్చేశారు. అయితే గమనించండి, దానికి ఒక ప్రాధాన్యత ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వస్త్రానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. జర్మనీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ట్రయర్ అనే ఆ కేథడ్రిల్కి వెళ్ళి ఈ వస్త్రాన్ని చూస్తారు. ఇది ఒక అంగీలాగా లేకపోతే ఒక లాంగ్ రోబ్ లాగా ఇది కనబడుతూ ఉంది. దీన్ని చాలామంది చూసి వస్తూ ఉంటారు. ఇది ఏంటిది? వాట్ ఈస్ దిస్ అని ఆలోచన చేస్తే దీనికి పేరు పెట్టారు సీమ్లెస్ రోబ్ ఆఫ్ జీసస్. సీమ్లెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? సీమ్ అంటే కుట్టడం. ఆ కుట్లు లేని ఒక రోబ్ అంటే ఒక్కటి కూడా పైనుండి క్రింద వరకు కూడా ఒకే రీతిగా నేయబడింది. ఎక్కడ అతుకులు కానీ కుట్లు కానీ కనబడవు. ఇప్పుడు నేను ఒక సూట్ వేసుకున్నాను, దీనికి హ్యాపీగా చాలా కుట్లు కనబడతాయి. షర్ట్ ఉంది లోపల, దానికి కూడా చాలా కుట్లు కనబడతాయి, చాలా అతుకులు కనబడతాయి. ఒక ప్యాంటుకి చాలా అతుకులు ఉంటాయి. కానీ ఈ వస్త్రానికి ఎక్కడ అతుకులు లేవట. ఒకటే వస్త్రం, అది పైనుండి క్రింద వరకు ఒకే విధంగా నేయబడిన వస్త్రం. అందును బట్టి సీమ్లెస్ రోబ్ అంటే కుట్టు లేని వస్త్రం, అతుకులు లేని వస్త్రాన్ని సీమ్లెస్ క్లోత్ అంటారు. జాగ్రత్తగా గమనించండి, ఇది అక్కడికి ఎలా వచ్చింది? దీని మీద పరిశోధనలు చేస్తే చాలామంది హిస్టారియన్స్ ఏమని అభిప్రాయపడ్డారంటే, క్రీస్తు శకము 325, 26, 27 ఆ సంవత్సరం క్రైస్తవ చరిత్రలో ఒక మరుపురాని సంవత్సరం.
ఎందుకోసం అంటే కాన్స్టంటైన్ అనే ఒక రోమన్ చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు అతడు క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడు. అంతవరకు కూడా ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకుంటే అది గొప్ప నేరం, బైబిల్ చదివితే అదో పెద్ద ఘోరం, అలాంటి వాళ్ళందరినీ కూడా చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉండేవారు. కానీ కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో కాన్స్టంటైన్ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అతడు క్రైస్తవ్యాన్ని లీగల్ చేశాడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభుని ఆరాధించుకోవచ్చు అని కాన్స్టంటైన్ ప్రపంచానికి ఒక చక్కని సందేశం ఇచ్చాడు. అయితే కాన్స్టంటైన్కి చాలా సహకరించిన ఒక వ్యక్తి, అతను ఆ విధంగా పురుకొల్పిన వ్యక్తి ఎవరంటే కాన్స్టంటైన్ తల్లి, ఆమె పేరు సెయింట్ హెలెనా. సెయింట్ హెలెనా, షీ వాజ్ ద మదర్ ఆఫ్ కాన్స్టంటైన్, ద రోమన్ ఎంపరర్. ఇప్పుడు సెయింట్ హెలెనా ఏం చేసిందంటే, జాగ్రత్తగా గమనించండి, హిస్టరీ ఏం చెప్తుందంటే చూడండి. సెయింట్ హెలెనా గురించి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. సెయింట్ హెలెనా కంటిన్యూ టు జర్నీ టు ద హోలీ ప్లేసెస్ connected with the earthly life of the Savior, building more than 80 churches at Bethlehem, the birthplace of Jesus, another church on the Mount of Olives, where the Lord ascended to the heaven, and at Gethsemane, where the Savior prayed before his suffering. చరిత్ర చెప్పే విషయం ఏంటంటే, సెయింట్ హెలెనా ఇజ్రాయెల్ దేశం వచ్చి ప్రతి ప్రాంతాన్ని కూడా ఆమె ఎక్స్కవేట్ చేసి లేదా దర్శించి 80 చర్చిలు కట్టింది. 80 చర్చిలు కట్టింది. ఈ రోజున మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే ప్రతి ప్రాంతంలో కూడా ఒక చక్కని దేవాలయం రూపుదిద్దబడ్డానికి కారణం ఆనాడు సెయింట్ హెలెనా చేసిన ఒక గొప్ప పనే. ఆమె బైబిల్ చరిత్రనంతా కూడా జాగ్రత్తగా చదివి ఎక్కడెక్కడ యేసు ప్రభు పుట్టారు, ఎక్కడెక్కడ యేసు ప్రభు చనిపోయారు, ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి అక్కడ గొప్ప గొప్ప దేవాలయాలు ఆమె కట్టుకుంటూ వెళ్ళిపోయింది. చరిత్ర చెబుతున్న విషయం, మొత్తం 80 దేవాలయాలు కట్టింది. అంత మాత్రం కాకుండా క్రైస్తవ్యానికి సంబంధించిన చాలా విషయాలు ఆమె గ్యాదర్ చేసి, ఆ రిలిక్స్ అంటారు, అంటే అక్కడ దొరికిన వస్తువులు కానీ వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఆమె తన ఇంటిలో లేదా తనకున్న సామాగ్రి దగ్గర దాచిపెట్టింది. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు వారు సిలువ వేయబడిన సిలువ కూడా సెయింట్ హెలెనాకు దొరికిందని. అయితే గమనించండి, ఇప్పుడు ఒకసారి బెత్లెహేమ్ వెళ్తే సెయింట్ హెలెనా కట్టిన ఆ మందిరాన్ని మీరు చూడండి. సెయింట్ హెలెనా వాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది చర్చ్. మీరు చూస్తున్న ఈ గొప్ప దేవాలయం యేసుప్రభువు వారు పుట్టిన స్థలం మీద, యేసుప్రభువు వారు జన్మించిన ప్రాంతంలో కట్టబడింది. సెయింట్ హెలెనా వాజ్ ది ఆర్కిటెక్ట్. ఆమె దీనికి నిర్మాణకర్త లేదా రూపశిల్పి. చాలా అద్భుతంగా ఆ మందిరం కట్టబడింది. నేను కూడా చాలాసార్లు ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన ప్రతిసారి బెత్లెహేం వెళ్ళి యేసు ప్రభు పుట్టిన ప్రాంతాన్ని జస్ట్ చూసి వచ్చేసాను, అంతేగాని అక్కడ ఏదో మొక్కేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇలాంటి పనులు కాదు. జస్ట్ మామూలు చూడడానికి, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ జీసస్ వాజ్ బోర్న్, యేసు ప్రభు పుట్టిన ప్రాంతం ఇదే అని చూడడానికి. సో దట్ వాజ్ ద ప్లేస్. సెయింట్ హెలెనా కట్టిన దేవాలయం అది. దీనికి ఒక చిత్రమైన అనుభవం ఉంటుంది. ఏదేంటో తెలుసా, ఎంత పెద్ద కట్టడానికి ఒక డోర్ ఉంటుందండి, అది చాలా చిన్న డోర్, అది చాలా చిన్న డోర్. ఒకసారి ఆ డోర్ కూడా చూడండి. ఇంత పెద్ద కట్టడం, బ్రహ్మాండమైన ఒక హ్యూజ్ ఆర్కిటెక్చర్. అయితే దానిలో ఎంత డోర్ ఉంది, ఇది మెయిన్ ఎంట్రన్స్ అది చిన్న డోర్ అన్నమాట. దీన్ని ఏమంటారంటే డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటారు. హ్యూమిలిటీ అంటే తగ్గించుకోవడం కదా, దీన మనస్సు. డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటే అర్థం ఏంటి? సెయింట్ హెలెనా ఈ ఆలయాన్ని కట్టేటప్పుడు ఆమె ఆలోచన చేసింది ఏమన్నా తెలుసా, ప్రపంచంలో ఎవరైనా సరే, వారు ఎంత గొప్పోడైనా, ఎంత ఉన్నతమైనవరైనా, దేశాలను పరిపాలన చేసే అధ్యక్షులైనా, రాజ్యాంగ నిర్మాతలైనా, మరొకళ్ళైనా యేసు ప్రభు పుట్టిన స్థలం దగ్గరికి వస్తే ప్రతి ఒక్కడు తల వంచి లోపలికి వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటారు దీన్ని. అంటే ఎవరైనా సరే ప్రభు దగ్గరికి రావాలి అంటే వాళ్ళు తల దించుకుని లోపలికి వెళ్ళాల్సిందే. ఒకనొక సందర్భంలో పోప్ ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటాడు. పోప్ గారు కూడా తల దించుకుని లోపలికి వెళ్ళాల్సిందే. అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారు ఒకసారి ఈ ప్రాంతాన్ని విజిట్ చేశాడు. ఆయన కూడా తల దించుకుని ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళాడు. ఎవరైనా సరే ప్రపంచంలో ఒకరు మోడీ గారు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే, ఒకళ్ళు ఆయనకి అనిపిస్తుందో లేదో కానీ ఒకళ్ళు అనిపించాను బెత్లెహేం వెళ్ళి యేసు ప్రభువుని చూడాలనుకుంటే ఆయన కూడా తలదించుకుని వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఎవరైనా సరే నేను కూడా వెళ్ళాను, ప్రతిసారి తలదించుకుని హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయాను, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2015లో నేను బ్లెస్సీ గారు మా పెద్ద కూతురు, అప్పుడు మా పెద్ద కూతురు 2 సంవత్సరాలు, ధన్యాన్ని తీసుకెళ్ళాం ఇజ్రాయెల్ దేశం.
కరెక్ట్గా సాయంకాలానికి ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ నేటివిటీ చర్చ్ దగ్గరికి మేమిద్దరం, మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, అందరం తలదించుకుని వెళ్తున్నాం. కానీ మా కుమార్తె మాత్రం సరాసరా పరిగెడతాం లోపల బయటికి. ఆమె హ్యాపీగా తిరిగేస్తుంది. ఎందుకోసం తెలుసా? ఆమె ఇంతే ఉంది కాబట్టి ఆ డోరు వలన పెద్దగా ఆమెకి ప్రాబ్లం లేదు. నాకు ఒక మాట గుర్తొచ్చింది, ఇలాంటి చిన్నపిల్లలదే దేవుని రాజ్యం అని యేసయ్య అన్నాడు కదా. అంటే ఆ మాట ఎందుకు వాడాడు తెలుసా? వాళ్ళు హైట్ తక్కువ అనే మాట కాదు, దీనత్వం, తగ్గింపు, సాత్వికం, చిన్నపిల్లల లాంటి మనసు. చాలాసార్లు మనలో నేనేంటనుకుంటున్నావు తెలుసా, నేను ఎంత చదువుకున్నానో తెలుసా, నేను ఎంత సంపాదించినో తెలుసా. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు అలా అనడం చూసారండి? ఎప్పుడైనా నేనేంటో తెలుసా అని ఎప్పుడైనా పిల్లల్ని చూసారా మీరు? నేను ఎంత సంపాదించానో తెలుసా? తల్లిదండ్రులు తాత ముత్తాతలు కోటీశ్వరులైనా వాళ్ళకి అసలు సంపాదన మీద అవసరమే లేదు. షాప్ దగ్గరికి వెళ్తే నాకు ఆ చెక్క బొమ్మలు లక్క బొమ్మలు కొనరా అంటాడు. అంత కోటీశ్వరుడైన చిన్న పిల్లలకున్న నిర్మలమైన మనస్సు. సో సెయింట్ హెలెనా ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా జాగ్రత్త పరిశీలన చేసి మందిరాలు కట్టింది. ఇంకో మందిరం కూడా చూపిస్తాను చూడండి, ఇంకొక చర్చ్. ఇది గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. మీరు చూస్తున్నారు కదా, గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, గెత్సెమనే తోట. ఆ చూస్తున్న చర్చ్, దీన్ని చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అంటారు. దాని ప్రక్కనే గెత్సెమనే తోట ఉంటుంది. ఈ ఆలయం కూడా సెయింట్ హెలెనా ద్వారా ఆర్కిటెక్ట్ చేయబడి నిర్మాణం చేయబడిన ఆలయమే. ఇది గెత్సెమనే తోట. ఇంకోటి చూపిస్తాను చూడండి, దీన్ని చాపెల్ ఆఫ్ అసెన్షన్ అంటారు. అంటే యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుండి ఎక్కడి నుంచి అయితే పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యారు, అసెన్షన్ అంటే ఎత్తబడుట కదా, కరెక్ట్గా ఆ ప్రాంతంలోనే సెయింట్ హెలెనా అక్కడ కూడా ఈ చిన్న చాపెల్ని నిర్మాణం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎంటైర్ ఇజ్రాయెల్ ల్యాండ్లో మొత్తం ఒక 80 చర్చెస్ సెయింట్ హెలెనా ద్వారా, అది కూడా క్రీస్తు శకము 4వ శతాబ్దంలో కట్టబడ్డాయి. ఇప్పుడు చరిత్ర ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే జాగ్రత్త అండి, ఎవరు కంగారు పడద్దు. ఆ సెయింట్ హెలెనా ఇస్రాయేల్ దేశం అంతా కూడా ఎక్స్కవేట్ చేస్తున్నప్పుడు లేదా పరిశీలన చేస్తున్నప్పుడు ఆమెకి ఈ వస్త్రం దొరికిందట. ఒకసారి ఆ వస్త్రాన్ని మరొకసారి వేయండి. ఆ రోబు దొరికిందంట, ఒకటే నేయబడిన రోబు. అది పైనుండి క్రింద వరకు కూడా ఎక్కడా కుట్లు లేకుండా, అతుకులు లేకుండా నేయబడిన రోబు అది. ఇది చరిత్రకారులు ఏం చెబుతారంటే, బహుశా, నేను బహుశా అనే మాట వాడుతున్నా, బహుశా ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయక మునుపు ఆ సైనికులు పంచుకున్న వస్త్రము అని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇది 12వ శతాబ్దంలో దొరికింది. అప్పటిదాకా అక్కడ చేతులు మారి అలా అయిపోయిన తర్వాత 12వ శతాబ్దంలో దొరికిన దగ్గర నుండి దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మీరు ఎవరైనా జర్మనీ కనుక వెళ్తే అక్కడ ట్రాయర్ అనే పట్టణం ఉంటుంది, ఆ కెథీడ్రల్లో ఈ వస్త్రం ఉంది. ఇది యేసు ప్రభువుకి సంబంధించిన వస్త్రం అయి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు గురించిన అనేకమైన ఆధారాలు ఇలాంటివి ప్రపంచంలో అనేక చోట్ల ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆ జర్మనీ దేశస్తులు 1959లో ఒక స్టాంప్ ఒకటి రిలీజ్ చేశారు. ఒక స్టాంప్, పోస్టల్ స్టాంప్ మనం కూడా వాడుతుంటాం కదా. ఆ సందర్భాల్లో మన దేశంలో కూడా స్టాంపులు డిఫరెంట్ అకేషన్కి సంబంధించిన స్టాంపులు రిలీజ్ చేస్తుంటారు. 1959లో జర్మనీ వారు ఒక స్టాంప్ రిలీజ్ చేసి ఆ రోబ్ని ఏదైతే ఉందో అక్కడ దొరికిన ఆ రోబ్ యొక్క చిత్రపటం దాని మీద ఉంచి ఏ పోస్టల్ స్టాంప్ ఆఫ్ హోలీ ట్యూనిక్, దీన్ని హోలీ రోబ్ అని, హోలీ ట్యూనిక్ అని పిలుస్తారు. దానికి సంబంధించిన స్టాంప్ కూడా వారు రిలీజ్ చేశారు. అయితే అకార్డింగ్ టు జాన్ 19:24, ఒకసారి ఆ మాట ఇంకొకసారి చదువుదాం చూడండి. యోహాను సువార్త 19:24. ఇప్పుడు దొరికిన ఈ వస్త్రానికి బైబిల్లో ఆనాడు యోహాను గారు ఇచ్చిన డిస్క్రిప్షన్కి ఎంత దగ్గర సంబంధం ఉంటుందో మీకు ఒకసారి చెప్తాను. ఆ మాట చూడండి, 19:24 మనం చదివితే, దానిని చింపక అది ఎవనికి వచ్చునో అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదుమని, దానికోసం ఏమేశారట? చీట్లు వేయుదుమని. 23 వచనం చదువుదాం చూడండి. 23 సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లుగా వాటిని 4 భాగములు చేసి, వాటిని 4 భాగాలు చేశారు. ఆయన అంగీని కూడా అయితే ఆయన వేసుకున్న అంగీని తీసుకుని, ఆ అంగీ కుట్టు లేక, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక, అది పైనుండి ఒకటే నేత, సీమ్లెస్ రోబ్ అన్నమాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు వేసుకున్న ఆ వస్త్రము సీమ్లెస్ రోబ్, అంటే పైనుండి ఒకటే రోబ్.
ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తాను, జాగ్రత్త. ఒక స్పిరిచువల్ ఇన్సైట్ ఏంటంటే, నా యేసయ్య వస్త్రానికి అతుకులు లేవు, ఆయన జీవితానికి కూడా అతుకులు లేవు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోబ్ మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? సీమ్లెస్ రోబ్ టాక్స్ అబౌట్ ద ప్యూరిటీ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువు వేసుకున్న వస్త్రము, చెప్పండి, అతుకులు. మీకు విషయం తెలుసా? కొన్ని వస్త్రాలు కొంతమంది యొక్క ప్రొఫెషన్ని చెప్తాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆర్మీ జనరల్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక నిర్దిష్టమైన వస్త్రాలు ఉంటాయి. అదేవిధంగా ఒక నేవీ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక నిర్దిష్టమైన వస్త్రాలు ఉంటాయి. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక నిర్దిష్టమైన వస్త్రాలు ఉంటాయి. ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఆ సీట్ ఎక్కేటప్పుడు ఆయన ఒక షార్ట్ టీషర్ట్, నల్ల కళ్ళద్దాలు పెట్టి కూర్చుంటాడు. ఆయన కూర్చోకూడదు, ఇంట్లో ఉండొచ్చు ఆయన, అలా పర్లేదు. ఈ రోజున మన తెలుగు ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా, ఆయన చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, కానీ సీట్ ఎక్కేటప్పుడు మాత్రం ఎలా ఉండాలి? యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి. ఆయా కంపెనీల్లో, ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరికీ ఏముంటుంది చెప్పండి? యూనిఫామ్. అంటే వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళెవరు అనేది చెబుతూ ఉంటుంది, వాళ్ళెవరు అనేది చెబుతుంటుంది. రోడ్డు మీద పోలీస్ ఆయన ఉన్నారనుకోండి, రే పోలీసు ఉన్నాడు రోయ్, ఎలా గుర్తుపెట్టాం ఆయన్ని? ఆయన నొసట మీద ఏమన్నా పోలీస్ అని రాసుందా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా విచిత్రమైన జుట్టు ఉందా? ఆయన పోలీస్ అని ఎలా గుర్తుపెట్టాం? ఆయనకేమున్నాయి? పోలీసు వస్త్రాలు ఉన్నాయి. ఒక ట్రాఫిక్ పోలీసురా, పెద్ద భయపడక్కర్లేదురా అంటారు. ఎందుకోసం? ట్రాఫిక్ పోలీస్కి వైట్ షర్ట్ ఉంటుంది, కాకి ప్యాంట్ ఉంటుంది, ట్రాఫిక్ పోలీస్ అని. ఒక డాక్టర్ గారిని గుర్తుపట్టాలంటే ఎలా ఉండాలి? డాక్టర్ గారు ఒక యాప్రాన్ వేసుకుంటారు, ఆ పైన ఒక స్టెథోస్కోప్ ఉంటుంది, అది వేసుకుంటారు. ఈయన డాక్టర్ గారు రోయ్. హాస్పిటల్లో డాక్టర్ గారు రాగానే అందరూ ఏం చేస్తారు? లేచి నిలబడతారు. ఎందుకంటే హాస్పిటల్ ప్రొమైసిస్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరన్నమాట? డాక్టర్ గారే. అంటే ఒక డాక్టర్కి ఒక నిర్దిష్టమైన వస్త్రాలు, ఒక లాయర్కి నిర్దిష్టమైన వస్త్రాలు, ఒక చీఫ్ జస్టిస్కి నిర్దిష్టమైన వస్త్రాలు, ఒక పోలీస్కి వస్త్రాలు, ఒక నేవీ ఆఫీసర్కి వస్త్రాలు. ఆ వస్త్రాలు వారి యొక్క ప్రొఫెషన్ని చూపిస్తున్నట్టుగానే నా యేసయ్యకున్న నిలువుటంగి, అతుకులు లేని అంగి, ఒకే నేత యేసు ప్రభు యొక్క అతుకులు లేని జీవితాన్ని చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఎక్కడో చోట అతుకులు ఉన్నాయి, కానీ అతుకులు లేని దేవుడు, అతుకులు లేని నా యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. గ్లోరిఫై జీసస్. ఆయన జీవితం అతుకులు లేని జీవితం. ఆయన వేసుకున్న వస్త్రమే ఆయన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఇప్పుడు యోహాను గారు యేసు ప్రభు వస్త్రాన్ని చూసినప్పుడు పైనుండి పాదముల మట్టుకు ఒకటే వస్త్రం, అతుకులు లేని వస్త్రం, కల్మషం లేని జీవితం, అతుకులు లేని బ్రతుకు. సర్వసాధారణంగా మనిషి జీవితంలో వెతుకుతూ ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో చోట అతుకులు కనబడుతూనే ఉంటాయి కదా. కానీ యేసు ప్రభు జీవితంలో పాపం లేదు, ఆయన పవిత్రుడైన వాడు. హెబ్రీ 7:26లో పౌలు మహాశయుడు అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపులలో చేరక ఆయన ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. అంటే పాపులలో చేరనివాడు ఆయన. ఆయన జీవితమే పవిత్రమైన జీవితం, అతుకులు లేని జీవితం నా యేసయ్య జీవితం. అందరూ బట్టి ఆయన ధరించుకునే అంగీ కూడా అతుకులు లేనిదై ఉంది. హల్లెలూయా. సీమ్లెస్ రోబ్. యోహాను గారు అదే చూశారు. ఇప్పుడు త్వరగా నేను కొన్ని మాటలు చెప్తాను, చూడండి. జాన్ ద గాస్పెల్, యోహాను సువార్త, యేసు ప్రభు రక్షకుడు మనందరి కోసం రక్షణ ప్రాయశ్చిత్తాన్ని సిలువలో మన కోసం చేయడానికి, మనందరి కోసం రక్షణగా సిలువలో చనిపోవడానికి వచ్చాడు. కాబట్టే ఆయన వస్త్రం లేనివాడుగా సిలువ మీద కనబడ్డాడు. కానీ ప్రకటనలో యేసు ప్రభు అలా కనబడలా. ఆయన ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? ఇక్కడ సంపూర్ణ వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే యోహాను సువార్తలో యేసు ప్రభు రక్షకుడైతే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ప్రకటన అనే గ్రంథం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? సువార్తతోనే గనక ఆ బైబిల్ ఆగిపోయిందంటే యేసు ప్రభు ప్రేమ గలవాడు, కృప గలవాడు, కరుణ గలవాడు, వాత్సల్యం లేనివాడు, వావ్ గాడ్స్ లవ్ ఈజ్ అమేజింగ్, గాడ్స్ గ్రేస్ ఈజ్ గ్రేట్ అనే ఆ మాటలతోనే సువార్త ఆగిపోయేదేమో. కానీ
ప్రకటన గ్రంథం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అదే యేసయ్య. ఒకనాడు వివస్త్రుడిగా శిలువ మీద వేలాడిన వాడు ఇప్పుడు సంపూర్ణ వస్త్రాలు ధరించుకుని ఆయన కనబడ్డానికి కారణం ఏంటో తెలుసా? హీ ఈజ్ ద సుప్రీం జడ్జ్ ఆఫ్ ద వరల్డ్. సర్వలోకాన్ని న్యాయముతో చూడడానికి, తీర్పు తీర్చడానికి దేవుడు ఒక సంపూర్ణమైన వస్త్రాన్ని ధరించుకుని ఆయన పరలోకంలో కనబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో దిస్ వైట్ లాంగ్ రోబ్ pictures us the judgment of God. దేవుని యొక్క తీర్పును ఆయన ఒక సుప్రీం జడ్జిగా ప్రపంచంలో ఉండబోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందును బట్టే మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి ప్రారంభిస్తే ఆ జడ్జిమెంట్ స్టార్ట్ అయిపోయింది. దేవుడు మొట్టమొదటిగా జడ్జిమెంట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడో తెలుసా? తన సంఘం నుండి మొదలుపెట్టాడు. లిసన్ టు మీ. ఆయన జడ్జిమెంటు లేదా ఆయన చెప్పాలనుకుంటే, ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలన చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన మొదట ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో? తన సంఘం నుండి మొదలుపెట్టాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఇదే చెబుతా ఉంది. పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాట రాస్తున్నారు చూడండి. 1 Peter chapter 4 and verse 17. తీర్పు అనేది మొదలైతే దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఈ మాట చదివినప్పుడు భయం వేస్తుందా మీకు? వెయ్యాల. ఎందుకోసం? దేవుడు అన్నాడు తీర్పు అనేది మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందట? దేవుని ఇంటి నుండే ప్రారంభించబడుద్ది. దేవుని ఇంటి దగ్గరే తీర్పు స్టార్ట్ అయితే సువార్త వినని అవిధేయుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుంది. దట్స్ వాట్ ద రెవల్యూషన్ ఈజ్ ఆల్ అబౌట్. ప్రకటన గ్రంథంలో దేవుని తీర్పులు ఏ విధంగా బహిర్గత పడుతున్నాయో బైబిల్లో మనం చూస్తాం. ఆయన తీర్పు, ఆయన న్యాయము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తన ఇంటి నుండే. 2-3 అధ్యాయాల్లో సంఘాలను దేవుడు స్క్రూట్నీ చేసేసాడు, సంఘాలను స్క్రీన్ చేసేసాడు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మారు మనసు పొందుతావా పొందు, లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందని దేవుడు చాలా క్లియర్గా ముందు ఎవరికి చెప్పాడు చెప్పండి? సంఘాలకే. దేవుని తీర్పు కనుక ప్రారంభించబడితే అది మొట్టమొదట దేవుని బిడ్డల నుంచే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 3 పిల్లలు ఏదో ఒక తప్పు చేశారు. తప్పు చేయొద్దని మొదట పిల్లవాడికి తల్లి చెప్పింది. వాడికి తెలిసి అది తప్పు చేయకూడదని. మిగతా ఇద్దరికి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారు? తల్లి ఆ తప్పు జరిగిందంటే ఫస్ట్ ఎవరిని కొడతాది చెప్పండి? తెలియని కొట్టదో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎవరిని కొడుతుంది ముందు? ఒరే నువ్వు వెళ్ళరారా, నీకు చెప్పాను కదా, నీకు ఈ మాట చేయొద్దురా, ఈ పని చేయొద్దురా అని చెప్పాను కదా, చెప్పినా కూడా నువ్వు చేసావు కదా. అందును బట్టి మొట్టమొదటిగా దెబ్బలు ఎవరికి కావాలి? నీకు కావాలి. ఎక్కువ డోసు ఎవరికి పడిపోద్ది? వాడికి పడిపోద్ది. ఎందుకోసం తెలుసా? వాడికి తెలుసు కాబట్టి. గమనించండి, యోహాను సువార్తలో యేసు ప్రభు రక్షకుడే, కానీ ప్రకటన గ్రంథంలో ఆయన సింహాసనం ఎక్కేస్తున్నాడు, న్యాయపు సింహాసనం. ఈ న్యాయాలు ఎలా ఉంటాయి? ఈ తీర్పులు ఎలా ఉంటాయి? త్వరగా నేను ఆ మాటలు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశంలో ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అనుకోండి, లేకపోతే భయంకర కార్యాలు జరిగితే ముందు జిల్లా కోర్టుకు వెళ్తాం. జిల్లా కోర్టు తప్పితే ఎక్కడికి వెళ్తాం? హైకోర్టుకు వెళ్తాం. హైకోర్టు కూడా న్యాయం మాకు సరిగ్గా రాలేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు తర్వాత ఇంకేమన్నా కోర్టు ఉందండి అంటే ఇంకేం ఉండదు. ఇక భారతదేశంలో ఇంకా హైయెస్ట్ కోర్టు ఏంటి? సుప్రీంకోర్టు. ఇప్పుడు చూడండి, దేశంలో ఉన్న ప్రజలకు గొడవలు వస్తే సుప్రీంకోర్టు దేశ సంబంధించిన రాజ్యాంగం ప్రకారం లేదా లా ప్రకారం తీర్పులు ఇస్తారు. అది ఇప్పుడు దేశాలకి గొడవలు వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే నెదర్లాండ్స్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నెదర్లాండ్స్లో మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ ఉంది చూసారా, దీన్ని ICJ అంటారు. ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది UNOలో ఒక భాగం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక భాగం. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత UN ఏర్పడింది కదా, ఆ UNలో ఉన్న ఒక శ్రేష్టమైన వింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీనిలో చాలామంది జడ్జిలు ఉంటారు. వాళ్ళందరూ కూడా టేబుల్ మీద కూర్చున్న తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంతర్జాతీయంగా గొడవలు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ వారు తీర్పులు తీరుస్తారనమాట.
ఆ జడ్జిలకు చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకోసం తెలుసా? వాళ్ళు ఏదైనా చెబితే దేశాలు ఆ మాట వినాల్సిందే. అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి కన్నా, ఆ దేశాలకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిల కన్నా ఐసీజేలో ఉండే జడ్జిలు చాలా 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 జ్ఞానం కలిగిన వారు, చాలా తెలివి కలిగిన వారు. ప్రతి అంశాన్ని ఇక్కడ వరల్డ్ వైడ్ ఉన్న అన్ని లాస్ కూడా చదివి వాటన్నిటిని అధ్యయనం చేసుకున్న నిష్ణాతులు అన్నమాట. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఉంటే అతను భారతదేశానికి సంబంధించిన లా చదివితే చాలు. కానీ ఇంటర్నేషనల్ జస్టిస్లో ఉన్నవాళ్ళు మొత్తం దేశాలన్నీ ఏం చేయాలా? చదవాలి. అలా చదివి వారు ప్రపంచానికి న్యాయం తీరుస్తూ ఉంటారు. ఇది నెదర్లాండ్స్లో ఉండే ఒక బిల్డింగ్. అది మ్యాక్సిమం ఒక జడ్జి 9 సంవత్సరాలు దానిలో పనిచేయచ్చు. ఆ తర్వాత వాళ్ళని దింపేసి కొత్త వాళ్ళని ఆ ప్యానెల్లోనికి ఎక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు గమనించండి, యోహాను తెల్లని వస్త్రాన్ని ధరించుకున్న ఆ యేసును చూశారంటే, I would like to tell you, Jesus Christ is the supreme judge of this entire world. ఆయన న్యాయకర్త, న్యాయవంతుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను ముగిస్తాను, టైం అయిపోతా ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడునుందా? కొంతమంది అని ఉందా? ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట. చెప్పండి, ఎక్కడ నిలబడాలట? న్యాయపీఠం ఎవరిది? ఇది క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనందరం ప్రత్యక్షము కావాలి. ఆ న్యాయపీఠము అన్న చోట ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? జడ్జ్మెంట్ సీట్ అని ఉంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏ సీట్లో ఉన్నాడు అనమాట? ఆయన జడ్జ్మెంట్ సీట్ ఎక్కేశారు. ఆయన ఒకనాడు కృపాసింహాసనం మీద కూర్చున్నాడు. అఫ్ కోర్స్ ఇప్పటికీ యేసు ప్రభు కృపాసింహాసనం మీద కూర్చున్నారు. కానీ వన్ డే హీ విల్ బి సీటింగ్ ఆన్ ద సీట్ ఆఫ్ జడ్జ్మెంట్. He will be sitting on the seat of judgment. న్యాయపు సింహాసనం మీద యేసు ప్రభు కూర్చొనబోతున్నాడు. ఆయన న్యాయంలో తేడాలు ఉంటాయా? మనుషుల న్యాయాల్లో తేడాలు ఉంటాయేమో. ఒక ఆయన అన్నాడు, ఈ రోజుల్లో చాలా కేసులు సూట్ కేసులతో పోతున్నాయట. చెప్పండి, చాలా కేసులు దేనితో పోతున్నాయట? సూట్ కేసులతో పోతున్నాయి. ప్రపంచంలో నువ్వు ఏ న్యాయాధిపతినైనా సూట్ కేసుతో కొనేచ్చేమో కానీ యేసు ప్రభును కొనలేవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు కొనలేమో చెప్తాను. ఇప్పుడు యోహాను గారు చూస్తూ ఉంటే ఆ దృశ్యం, ఒక న్యాయాధిపతిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దృశ్యాలు చూసేటప్పుడు యేసు ప్రభును ఒక న్యాయాధిపతిగా మనం చూస్తే, ఇప్పుడు చూడండి, ఆయన మొట్టమొదటిగా అవుటర్ గార్మెంట్ వేసుకున్నాడు. అది ఒక జడ్జి వేసుకునే రోబ్. అది అంటే ఒక న్యాయాధిపతిగా ఉన్న దేవుడు వేసుకున్న రోబ్. అయితే ఇప్పుడు ఆయన చెస్ట్కి ఏముందట? బైబిల్లో మనం చూసాం, ఆయన చెస్ట్కి ఒక బంగారు దట్టి కట్టుకున్నది. ఒకసారి మీరు చూడండి, ద బ్యాండ్ అరౌండ్ హిస్ చెస్ట్. ఆయన చెస్ట్కి ఒక బంగారు దట్టి ఉందట. ఏంటి దట్టి అంటే, యెషయా 11:5లో ఆ విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ద బ్యాండ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ట్రూత్, నీతి మరియు సత్యము అనబడే ఆ బ్యాండ్ ఆయనకు ఉందట. అంటే ఆయన ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నారంటే, యేసు ప్రభు న్యాయాధిపతిగా కూర్చుంటే ఆయన సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి మాత్రమే న్యాయం చెబుతారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఆయన నడుమునకు నీతియు ఆయన తుంట్లకు సత్యము అనే నడికట్టుగా ఉంటాయి. ఐజాయా 11:5లో ఎగ్జాక్ట్గా ఇదే విషయాన్ని యోహాను చూస్తున్నాడు. యేసు ప్రభుకి ఒక బంగారు దట్టి ఉంది, అనగా ఆయన నీతితో సత్యముతో ఆయన న్యాయాన్ని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయట? హిమము కంటే తెల్లగా ధవళముగా ఉన్నాయి. హెడ్ అండ్ హెయిర్ వైట్ కలర్లో. అంటే ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి, ఒక వెల్ అడ్వాన్స్డ్ ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా తల వెంట్రుకలు అనేవి తెల్లగా అయిపోతాయో, యేసు ప్రభు యొక్క వెంట్రుకలు కూడా అలా తెల్లగా ఉన్నాయట. ఈ ధవళము లేదా ఈ వైట్ కలర్ దేనికి సాదృశ్యం అంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క విజ్డమ్కి, ఆయన ఇటర్నిటీకి సాదృశ్యం. అంటే ముసలివాడు అయినప్పుడు తల వెంట్రుకలు తెల్లగా వచ్చినట్టుగానే మహావృద్ధుడనే మాట దానియేలు గ్రంథంలో మనం చూస్తాం 7:9లో. అంటే దేవుడు ఆ తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయంటే ఆయన చెప్పే న్యాయములన్నీ కూడా జ్ఞానముతో చెబుతాడు. విజ్డమ్ అండ్ ఇటర్నిటీకి ఆయన తల సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత ఆయన నేత్రమట, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయట?
ఆ మాట కూడా చదవండి. ఐస్ లైక్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. ఆ కళ్ళల్లోంచి అగ్ని జ్వాలలు బయలు వెళుతున్నాయి. ఆయన కళ్ళు ఎర్రగా అగ్ని జ్వాలలో ఉన్నాయని బైబిల్లో మనం చూసాం. అది దేనికి సాదృశ్యం అంటే ఐస్ లైక్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ రిప్రజెంట్స్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఎస్కేపబుల్ స్క్రూట్నీ ఆఫ్ జీసస్. ఇన్ఎస్కేపబుల్ స్క్రూట్నీ అంటే అర్థం ఏంటంటే ఆయన కళ్ళల్లోంచి వచ్చే ఆ జ్వాలలు, పర్ఫెక్ట్ నాలెడ్జ్తో వస్తున్న ఆ చూపులు ఏ వ్యక్తినైనా సరే చాలా జాగ్రత్తగా ఏం చేస్తాయి చెప్పండి, పరిశీలన చేస్తాయి. యూజువల్గా కోర్టుల్లో న్యాయదేవత ఒక నిలబెట్టి ఆ న్యాయదేవతకు కళ్ళు మోస్తారు. చూసారా మీరు ఎప్పుడైనా? కోర్టుల్లో న్యాయదేవతకు ఏం మోస్తారు చెప్పండి? కళ్ళకు ఒక రిబ్బన్ కడతారు. ఎందుకోసం తెలుసా? ఇక్కడ జరిగేవన్నీ కూడా వింటున్న వాటిని బేస్ చేసుకుని చెప్పేవే కానీ ఇక్కడున్న జడ్జి కానీ వాదిస్తున్న లాయర్లు కానీ ఎవరూ జరిగిన సంఘటన ఏం చేయలేదు, చూడలేదు. అంటే న్యాయదేవతకు కేవలం చెవులు మాత్రమే ఉంటాయి కానీ కళ్ళు ఉండవు అన్నట్టుగా ఒక ఆమె నిలబెట్టి చేతిలో త్రాసోడు పెట్టి అది కూడా కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదు. అంటే కోర్టుల్లో కూడా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ జరగచ్చు అనే ఒక ఉదాహరణ ఏమో దాన్ని అలా పెడతారు. అయితే కళ్ళకు మాత్రం గంతలు కట్టేది ఏంటో తెలుసా? ఇక్కడ జరిగే ప్రతీది కూడా విన్న దాని మీద బేస్ చేసుకునేదే కానీ ఎవరు చూసింది. కానీ ఈ కోర్టులో ఈ న్యాయ సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎవరో చెప్తే వినాల్సిన అవసరం లేదు. ఆయన కళ్ళే అగ్ని జ్వాలల సమములైన ఆయన కళ్ళే మొత్తం అందరినీ స్క్రూట్నీ చేస్తాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తుంటాయి. సో అగ్ని జ్వాల వంటి కన్నులు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఎస్కేపబుల్ స్క్రూట్నీ. ఆయన స్క్రూట్నీ చేశాడంటే అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్క్రూట్నీలు చేస్తారు. అక్కడ ఏమైనా ఫెయిల్యూర్లు ఉంటాయేమో కానీ దేవుడు స్క్రూట్నీ చేస్తే మాత్రం ఫెయిల్యూర్ ఉండదు. ఆయన ఖచ్చితంగా పర్ఫెక్ట్ నాలెడ్జ్తో ప్రజలను చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఫీట్ లైక్ పాలిష్డ్ బ్రాస్. అపరంజి అంటే ఒక సందర్భంలో బంగారం అని, మరొక సందర్భంలో ఇత్తడని వాడబడింది. అయితే ఆయన కాళ్ళట పుటము వేయబడిన బంగారము లేదా ఇత్తడితో పోల్చబడ్డాయి. పుటం వేయబడిన మెటల్ ఎలా ఉంటుంది చెప్పండి? ప్యూర్గా ఉంటుంది. అంటే దేవుడు వెల్లడి చేసే ప్రతి న్యాయము కూడా పరిశుద్ధమైనదే, ప్యూరిటీతో ఉన్నదే. అందులో కల్మషం కానీ కపటం కానీ మరొకటి లేదు. అండ్ ఫైనల్గా ఆయన నోటిలో నుండి ఏమొస్తుందట? ఖడ్గం. అక్కడ కూడా చదివాం కదా, మీరు ఆ మాటల నుంచి చదివితే యేసు ప్రభు నోట నుండి ఏమొస్తుంది? రెండంచులు గల వాడి అనే ఖడ్గం ఆయన నోట నుండి బయలు వెళ్తుంది. అంటే ఆ వర్డిక్ట్, యేసు ప్రభు ఏ తీర్పునైతే వెల్లడి చేశారో ఆ తీర్పు సాలిడ్ వర్డిక్ట్, ఇన్ఫాలిబుల్ వర్డిక్ట్. అయ్యో మొన్న చెప్పిన తీర్పులో తప్పు జరిగిందండి, మేము ఏదో ప్రలోభంతో అలా చెప్పాము, జాప్యం జరిగిందండి, అలా జరిగిందని ఒకవేళ మనుషులు అంటారేమో కానీ యేసయ్య నోట నుండి వచ్చే ప్రతి మాట రెండంచుల ఖడ్గం లాంటిది. ఎ సూపర్ న్యాచురల్ వర్డిక్ట్, ఎ సాలిడ్ అండ్ ఇన్ఫాలిబుల్ వర్డిక్ట్. అంటే ఇప్పుడు యోహాను గారు పరలోకంలో యేసు ప్రభువును చూస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఒక జడ్జిగా, ఒక న్యాయాధిపతిగా సంఘాన్ని ఆ తర్వాత లోకాన్ని కూడా తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన అక్కడ మనకు కనబడుతున్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఒకనొక ప్రాంతంలో ఒక యవనస్తుడు ఒక దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే అందరూ అతను పట్టుకున్నారు, భయంకరంగా అతను కొడుతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, రక్తం గారుతూ ఉంది. ఆ లైట్ స్తంభాన్ని కట్టి కొట్టేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఆ మార్గంలో వెళ్తూ ఈ దృశ్యాన్ని చూశాడు. హి హ్యాడ్ ఎ పిటీ ఆన్ దట్ యంగ్ మ్యాన్. ఆ యవనస్తుని మీద అతనికి చాలా జాలి కలిగింది. కారు దిగొచ్చాడు. బాబు ఎందుకే కొడుతున్నారు ఇతన్ని? దొంగతనం చేశారండి. ఏమాత్రం వాల్యూ ఉంటుంది అతను చేసిన దొంగతనం? పలానా ఇన్ని రూపాయలు లేకపోతే ఇంత దొంగతనం చేశారండి. ఆ వ్యక్తిని చూశాడు, చాలా జాలిగా అనిపించింది. వెంటనే అతని పాకెట్లోంచి డబ్బులు తీసి, దయచేసి యవనస్తుని వదిలిపెట్టేసాను, ప్లీజ్ లీవ్ హిమ్, ఐ వుడ్ లైక్ టు పే ఫర్ హిమ్, నేను అతనికి ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తున్నాను, ఇతను వదిలేయండి అనగానే యవనస్తు దగ్గరికి వచ్చాడు, అతని కాళ్ళ మీద పడ్డాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నా పట్ల మీకున్న ఇంత ప్రేమ నేను ఎవరినో తెలియదు, మీరు నన్ను ఎందుకు కాపాడాలో కూడా ఎవరికి అర్థం కాకపోయినా మీరు నా దగ్గరికి వచ్చి నా పట్ల ఇంత ప్రేమను జాలిని చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే ఆ వ్యక్తి సరే బాబు జాగ్రత్తగా ఉండు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని చెప్పి ఆయన కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత ఒకనొక ప్రాంతంలో
ఒక అద్భుతమైన కోర్టు ఒకటి ఉంది. ఆ కోర్టులోనికి ఒక వ్యక్తిని సంకెళ్ళు కట్టి తీసుకొస్తున్నారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి నిలవబెట్టారు. వెంటనే అక్కడున్న న్యాయవాదులు వాదిస్తున్నారు, వీడు దొంగతనాలు చేశాడు, చాలా భయంకర దొంగతనం చేశాడు, నరహత్య కూడా చేశాడు. న్యాయమూర్తి గారు, జడ్జి గారు, మీరు ఏం తీర్పు చెప్తారో చెప్పండి అనగానే న్యాయమూర్తి అతను చూశాడు. అప్పుడు ఈ ముద్దాయి వాస్తవానికి జడ్జి ముఖాన్ని చూడకూడదు, ఎవరు కూడా జడ్జిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు అంటారు. అయితే ఈ వ్యక్తి ఒకసారి చూశాడు. చూడగానే ముఖం వెలిగిపోతుంది, ఆనందం వచ్చేస్తుంది ముఖంలో. అంతవరకు ఉన్న భయం అంతా పోయింది. ధైర్యంతో, సార్ నన్ను ఒకసారి చూడండి, తదేకంగా నన్ను గుర్తుపట్టారా మీరు? ఒకనాడు నేను దొంగతనంలో దొరికేస్తే మీరే కదా కారులోంచి దిగొచ్చి నాకు కావాల్సిన డబ్బులన్నీ కట్టేసి నన్ను విడిపించారు. సార్ నేనే సార్, ఆ వ్యక్తిని నేనే. జడ్జి గారు ఏం మాట్లాడటంలా, ఆయన అలాగే కూర్చున్నాడు. ఆయన లాయర్లతో చెప్పాడు అతను ఏం చేశాడు. ఒకసారి మాట్లాడాను అనగానే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ యవనస్తుడు జడ్జి గారి వైపు చూస్తూ జాలిగా చూస్తూ ఉన్నాడు, కానీ జడ్జి గారు ఏం మాట్లాడటంలా. వెంటనే తీర్పు తీర్చాల్సిన సమయం వచ్చింది. జడ్జి గారు చెప్పారు, ఈ వ్యక్తి చేసిన తప్పులు నేరాలని రుజువైనవి కాబట్టి హ్యాంగ్ హేమ్, ఇతను ఉరిశిక్ష వేశాడు. ఆ వ్యక్తి ఆ కోర్టులో కేకలేస్తున్నాడు, అయ్యా ఒకప్పుడు మీరే కదా నన్ను రక్షించారు, ఒకప్పుడు మీరే కదా నన్ను కాపాడారు, ఒకప్పుడు మీరే కదా నన్ను విడిపించారు, ఎందుకంటే నాకు ఇంత ఘోరమైన శిక్ష వేశారు, మీరు ఇంత ఘోరమైన శిక్ష ఎందుకు వేశారని ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే జడ్జి గారి మనసులో ఒక భావన ఏంటో తెలుసా? బాబు, ఆ రోజు నేను ఉన్నది ఒక స్నేహితుడిగా, ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా నీ దగ్గరికి వచ్చి నీకు విడిపించాను. కానీ ఈరోజు నేను ఉన్న సీట్ అలాంటిది కాదు. నేను కూర్చున్న సీటు న్యాయపు సింహాసనం కాబట్టి నేను ఖచ్చితంగా న్యాయమే చెప్పాలి, కానీ ఇక్కడ మరొక విధానంలో నేను ప్రవర్తించడానికి లేదు. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్. లిసన్ టు మీ డియర్ ఫ్రెండ్స్. In the Gospel of John, Jesus came to us and He paid the penalty for all of us on the cross. And He is the loving Savior. And He is the compassionate God. He is the merciful one. ఆయనలా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, ఆయనలా మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు లేరు. కానీ now the same John was looking at Jesus, not on the cross. ఇక్కడ యేసు ప్రభు శిలువ మీద లేరు, ఆయన సింహాసనాసీనుడై న్యాయం తీర్చడానికి ఆయన కదలి వస్తున్నాడు. ఇకపై ఆ న్యాయ సింహాసనం కూర్చున్న యేసయ్య న్యాయమే మాట్లాడతాడు. ఆ న్యాయం ఏంటి, అనుభవాలు ఏంటో రేపటి నుండి మనం వింటాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. యోహాను చూసిన ఆ సుందర స్వరూప దర్శనం, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఎవరు? ఎందుకు ఆయన మనుష్య కుమారుడు అని పిలిచాం? 88 సార్లు బైబిల్లో మనుష్య కుమారుడు ఎందుకు రాయబడింది? ఆయన ఎవరు, ఏంటి? ఆయనకున్న వస్త్రం యొక్క విలువ ఎంత? ఒకనాడు ఇదే యోహాను యేసు ప్రభువుని సిలువ దగ్గర వస్త్రం లేనివాడిగా చూశాడు, కానీ ఇప్పుడు సంపూర్ణమైన వస్త్రంతో యేసు ప్రభువుని చూస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, యేసు ప్రభు ఈనాడు కృపాసింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఎప్పుడూ కృపాసింహాసనం మీద ఉంటాడని అనుకోవద్దు. ఒకనాడు ఆ సింహాసనం యొక్క స్వభావం మారబోతుంది. ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చుంటాడు. తీర్పు ఆయన ఇంటి దగ్గర నుండి ప్రారంభిస్తాడని బైబిల్లో ఉంది. ఈ రాత్రి ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, నీ ఇష్టానుసారం జీవిస్తూ ఇంకా కృప ఉందలే కృపా సింహాసనం ఇంకా ఉందలే అనుకుంటున్నావేమో, కానీ ఏమో ఎప్పుడో యేసు ప్రభు న్యాయ సింహాసనం మీదకి ఎక్కేస్తాడు. ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆయన అగ్ని జ్వాలల వంటి కనుచూపుల నుండి నీలో ఏ పాపము తప్పించుకోలేవు. ఆయన అగ్ని జ్వాలల వంటి కనుచూపులో, లోక సంబంధమైన న్యాయస్థానాల్లో న్యాయానికి కళ్ళు లేవేమో, కానీ యేసు ప్రభు నేత్రాలు సరిగా పనిచేస్తున్నాయి. పర్ఫెక్ట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన చెప్పే వర్డిక్స్లో మోసం ఉండదు, కపటం ఉండదు. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో యోహాను చూస్తున్న ప్రభు న్యాయ సింహాసనం మీద కూర్చుంటే, ఈ రాత్రి మన జీవితాల్లో కృపా సింహాసనం మీద ప్రభు ఉన్నప్పుడే ఆయన మన హృదయాల్లో చేర్చుకున్నాడు. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా.
ఒకనాడు యోహాను నిన్ను వస్త్రము లేనివాడిగా సిలువలో చూశాడు. నీ వస్త్రాలు పంచబడ్డాయి, చీట్లు వేసేసుకున్నారు. కానీ పరలోకంలో నిన్ను చూసిన యోహాను సంపూర్ణమైన వస్త్రం, తెల్లని వస్త్రం, భుజముల నుండి కాళ్ళ వరకు ఎక్కడ అతుకులు లేని వస్త్రం, ఒకే నేత. ఎస్ లార్డ్, యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. నీ బ్రతుకులో అతుకులు లేవయ్యా, నీ జీవితంలో కుట్లు లేవయ్యా. నీవు మా కోసం నాయన ఈ లోకాన్ని దిగొచ్చి రక్షకుడిగా మా కోసం సిలువ వెళ్ళాడావు. కానీ ఒక రోజున సింహాసనం మీద కూర్చుంటున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పది. మా కోసం మరణించిన నీవు నిత్య నరకము నుండి మమ్మల్ని తప్పించాలని, ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించాలని మా కోసం ప్రభువా దారాలుగా రక్తాన్ని కార్చావు. నువ్వు కృపా సింహాసనం మీద ఉండగానే మేమందరం కృపతో మా జీవితాలు నింపుకోవడానికి సహాయం చేయి. మారు మనసు రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయి. ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూల వాతావరణంలో ఉన్నారో యేసు నామములో వారిని విడిపించండి అయ్యా. నువ్వు గొప్ప దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఎవరైతే తమ జీవితంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారో యేసయ్యా, నువ్వు న్యాయకర్త గనుక వారికి మేలు చేయమని కోరుతున్నాం ప్రభువా. నీ న్యాయంలో లేదా నీవు చేసే కార్యాల్లో కల్మషం లేదు నాయనా, మోసం లేదు, వంచన లేదు. నీవు ఏదైనా చెప్పావంటే ఖడ్గ జ్వాల, నీ నోట నుండి బయలుదేరుతున్న 2 అంచెల ఖడ్గము ఎంత పదునైనదో నీ మాటలు కూడా అంతే పదునైనవి. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, నూతన శక్తితో నింపండి. కరోనా వైరస్ ఎవరైతే బాధపడుతున్నారో విడుదల ఇవ్వండి అయ్యా. నూతన మహిమతో నింపండి, బలపరచండి. కష్టాల్లో, ఇబ్బందులు లేవనైతే నీ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆధ్యాత్మిక సత్యాలు మేమందరం తెలుసుకోవడం ద్వారా నీ 2వ రాకడ కొరకు మేమందరం సిద్ధపడడానికి మీరే సహాయం చేయండి. ఈ రాత్రి ఎన్ని వేల కుటుంబాలు అయితే ఈ వర్తమానాన్ని వింటున్నారో, చూస్తున్నారో వారందరినీ మీరే బలపరిచి ముట్టి అద్భుతాలు చేయమని కోరుకుంటున్నాను. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీ అందరికీ తోడై ఉండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. సారీ ఫర్ ద లేట్. ఈరోజు కొంచెం ఆలస్యమైంది, ఎవరు కంగారు పడతారు. అయితే నేను చెప్పాలనుకున్నవన్నీ కూడా చెప్పి ముగించాలనేదే నా ఆలోచన. సో ఈ మెసేజ్ ఇంకా మీకు అర్థం కావాలంటే మరలా పెట్టుకుని చూడండి. ఒకవేళ ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్ షేర్ చేయండి. ఈ లింక్ వారు కూడా చూస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు. ఈ పరిచయం మీకు దీవెనకరంగా ఉంటే, ఈ పరిచయం ప్రోత్సహించాలనుకుంటే యూ మోస్ట్ వెల్కమ్ టు డూ దట్. దేవుని ప్రేరేపించిన కొలది ఈ పరిచయం ప్రోత్సహించండి. రేపు రాత్రి మరలా 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో సంఘాలను దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడో వాటిని మనం ఆలోచించేద్దాం. ఆ సంఘ కాలము చరిత్రలో ఏ విధమైన కాలానికి సమమో రేపు రాత్రి అనేక ఆధారాలతో మీతో మాట్లాడతాను. ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ వీడియో. ఈ ప్రకటన గ్రంథం గురించి ప్రతి వీడియో మీరు చూడండి. మీరందరూ కూడా ఆత్మలో బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. సీ యూ టుమారో.